సో, మనం ఈరోజు స్విచ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. సో, ప్రీవియస్ క్లాస్‌లో మనం ఏంటి కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసేసాం. సో, ఒకసారి చూద్దాం ఒకసారి. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్. ఓకే. 1, 2, 3, 4 కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేయబోయేది ఏంటంటే స్విచ్. స్విచ్ స్టేట్మెంట్ అనేది డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు వచ్చేసరికి. ఓకేనా? సో, స్విచ్ స్టేట్మెంట్ చూద్దామండి. Switch statement. Switch statement is a multiple choice selection statement. It will be executed according to user choice. సో ఇక్కడ మనకు మల్టిపుల్ చాయిస్ సెలెక్షన్స్ ఉంటుంది. సో దాంట్లో మనకు యూజర్ చాయిస్ ప్రకారం ఏది కావాలంటే తీసుకోవచ్చు. సింపుల్‌గా ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్‌కి వెళ్తారండి. సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు మీకు రకరకాలవి ఉంటాయి. జస్ట్ ఏం చేస్తారు మీరు లైక్ మీకు ఏది కావాలో యూజర్ చాయిస్, మీ యూజర్ చాయిస్ ప్రకారం, మీ చాయిస్ ప్రకారం ఏదో ఒకటి తీసుకుంటారు. సేమ్ వే ఇక్కడ కూడా స్విచ్ స్టేట్మెంట్‌లో మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అర్థమవుతుంది మీకు. ఏమంటంటే మనం జస్ట్ యూజర్ చాయిస్ మనకు గావాల్సింది మనం తీసుకుంటాం. ఈరోజు మనకు ఇది గావాలి అంటే అది ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. లైక్ ఏంటి ఇప్పుడు మనకు ఏటీఎంకెళ్ళినప్పుడు కూడా మనకేముంటుంది? బ్యాలెన్స్ ఎంక్వైరీ ఉంటుంది. విత్‌డ్రా ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఇలా అమౌంట్ డిపాజిట్ అనుకుందాం. సో, మనకు కావాల్సిన ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. యూజర్ చాయిస్ అది. మనం యూజర్ చాయిస్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకుంటాం. అదే విధంగా మనకు కాలిక్యులేటర్ ఉంటది. దాంట్లో మనం అడిషన్ చేయాలనుకున్నప్పుడు అడిషన్ చేస్తాం. సబ్‌స్ట్రాక్షన్ చేయాలనుకున్నప్పుడు సబ్‌స్ట్రాక్షన్ చేస్తాం. మల్టిప్లికేషన్ చేయాలనుకున్నప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. డివిజన్ చేయాలనుకున్నప్పుడు డివిజన్ చేస్తాం. సో, మన యూజర్ చాయిస్ అండి అది. సో, అడిషన్ చేయాలన్నా, సబ్‌స్ట్రాక్షన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా యూజర్ చాయిస్ మన ఇష్టం. ఓకే. సో, ఇవి చూస్తామండి. మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది ఇంకా. సో, ఈచ్ స్విచ్ కేస్ మస్ట్ ఇంక్లూడ్ బ్రేక్ కీవర్డ్. ఈ బ్రేక్ కీవర్డ్ అనేది ప్రతి స్విచ్ కేస్ స్టేట్మెంట్ దగ్గర మనం యూజ్ చేస్తాం. సో, ఒక కేస్ అయిపోయిన వెంటనే మనం ఒక బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తామండి. సో, ఆ బ్రేక్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో కూడా మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. స్విచ్ కేస్ స్టేట్మెంట్ ఎవాల్యూట్స్ ఎ గివెన్ ఎక్స్‌ప్రెషన్ అండ్ బేస్డ్ ఆన్ ద ఎవాల్యూటెడ్ వాల్యూ మ్యాచింగ్ సర్టెన్ కండిషన్. సో, ఒక కండిషన్ మనం ఇచ్చిన ఇప్పుడు సపోజ్ కేస్ 0, కేస్ 1 ఇలా రాస్తాం. సో, నాకు 0 కావాలన్నప్పుడు 0 ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 కావాలన్నప్పుడు 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇట్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్ అసోసియేటింగ్ విత్ ఇట్. సో, కేస్ 0లో ఉన్న స్టేట్మెంట్ అప్పుడు అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కేస్ 1లో ఉన్న స్టేట్మెంట్ కేస్ 1 అడిగినప్పుడు కేస్ 1కి సంబంధించిన స్టేట్మెంట్స్ అంటే ఎగ్జిక్యూట్ అవుతాయి. బేసికల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ కండిషన్. సో, డిఫరెంట్ కేసెస్ ప్రకారం మనకు డిఫరెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, ఈ కేస్ అంటే ఏంటో అన్నీ కూడా మనం ఇప్పుడు మీకు ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా ఉంటుందండి సింటాక్స్. స్విచ్ దీంట్లో మనం ఏదైతే రాస్తామో ఆ ఎక్స్‌ప్రెషన్ సంబంధించి రాస్తాం. కర్లీ బ్రేసెస్ ఓపెన్, ఇక్కడ కర్లీ బ్రేస్ క్లోజ్. కేస్ కేస్ వాల్యూ 1 స్టేట్మెంట్ 1 బ్రేక్ ఇస్తాం. కేస్ వాల్యూ 2 స్టేట్మెంట్ 2 బ్రేక్. సో, కేస్ వాల్యూ n స్టేట్మెంట్ n ఇలా మనం రాస్తూనే పోతాం ప్రోగ్రామ్‌లో. సో, చివరగా డిఫాల్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. ప్రతి కేస్ తర్వాత బ్రేక్స్ చూడండి. మనం ఒక స్విచ్ స్టేట్మెంట్ తర్వాత బ్రేక్ అనేది ఇంక్లూడ్ చేసాం. ఓకే. సో, ఒక ప్రోగ్రామ్ రాద్దామండి. ప్రోగ్రామ్ రాస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూద్దాం ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే క్లియర్ అవుతుంది. ఎంతో థియరీ అంతా కూడా. సో, ఇంట్ చాయిస్ printf ఎంటర్ యువర్ చాయిస్ లేకపోతే యూజర్ చాయిస్ ఏదో ఒకటి ఇవ్వండి. యాహ్! యాహ్! సెమికోలన్ ఇవ్వలేదు. రైట్. సో, స్కాన్‌ఎఫ్ ద్వారా పర్సెంటైల్ డి
లేదా దీన్ని సింపుల్ గా ఏమి ఇద్దామంటే సిహెచ్ అని ఇచ్చేద్దాం, సింపుల్ గా ఉంటుంది. ఇంట్ సిహెచ్ అని. సో సిహెచ్ అంటే చాయిస్ అని అర్థమైపోతుంది కదా, సింపుల్ గా మీకు అర్థం కావడం. సో ఇక్కడ వరకు మనకు తెలిసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే స్విచ్. స్విచ్ లో ఇక్కడ మీరు సిహెచ్ అని ఇస్తారు. ఇక్కడ మనం ఏ చాయిస్ అయితే మనం 0 ఇస్తే 0, 1 ఇస్తే 1, ఏదైతే మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నామో దానికి తగ్గట్టు ఇక్కడ యూజర్ చాయిస్. ఒక్కసారి సింటాక్స్ చూద్దాం. ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఏదైతే ఎంటర్ చేస్తామో, ఒకవేళ మీరు ఇక్కడ సిహెచ్ ప్లేస్ లో మనం 0 ఇచ్చామనుకోండి, కేస్ 0 ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కేస్ 1 ఇచ్చారనుకోండి, కేస్ 1 ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది. చూద్దాం ఒకసారి. నేను కేస్ 0 అని ఇలా ఇచ్చేసి సెమీకోలన్, సారీ కాలన్, ఈ విధంగా కేస్ 0 అని ఇచ్చేసి ప్రింట్ఎఫ్ నేను సండే అని ఇచ్చాను. ఓకే, తర్వాత బ్రేక్ ఈ విధంగా ఒక స్టేట్మెంట్, ఒక స్విచ్ కేస్ స్టేట్మెంట్ అనేది అయిపోతుంది ఇలా. ఇప్పుడు నాకు సండే కావాలంటే సండే, మండే కావాలంటే మండే, ట్యూస్డే కావాలంటే ట్యూస్డే, నా యూజర్ చాయిస్ ప్రకారం నేను ప్రింట్ చేసుకుంటాను. తర్వాత కేస్ 1 ప్రింట్ఎఫ్ మండే. తర్వాత కేస్ 2 ఇంతేనండి, సింపుల్ ఇలానే చేస్తూ వెళ్ళాలి. పక్కకు రాసిన ఏం కాదు, కేస్ 2 అలా పక్కకు రాసిన తర్వాత ఓకే, ఇక్కడ సెమీ కాలన్ ఇవ్వాలి, సారీ కాలన్, కేస్ తర్వాత కాలన్ ఇవ్వాలి. యా, గుడ్ చందన గారు, గుడ్. సో ట్యూస్డే బ్రేక్. కేస్ 3 ప్రింట్ఎఫ్ వెడ్నెస్డే. ఓకే, తర్వాత కేస్ 4 ఎన్నైనా తీసుకోవచ్చు. నేను మొత్తం రాయాలనుకుంటున్నాను, మొత్తం రాస్తాను. కేస్ 4 printf థర్స్డే. ఓకే, సో ఇక్కడ కేస్ ఇలా చూడండి, కేస్ వాల్యూ అంటే నేను ఇక్కడ డైరెక్ట్ 0 or 1 అని ఇచ్చేసాను. దాని తర్వాత స్టేట్మెంట్ సండే మండే ఇలా బ్రేక్ రాస్తున్నాను. ఇదే విధంగా రాసుకుంటూ వెళ్తున్నా సేమ్. ఓకే, సో అక్కడ ఏ విధంగా మనం అయితే సింటాక్స్ లో ఉందో అలానే రాస్తూ వెళ్తున్నాను నేను. కేస్ 5 అన్ని రాసేస్తున్నాను. ఫ్రైడే బ్రేక్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ కూడా చూపుతాను. కేస్ 6 సాటర్డే బ్రేక్. తర్వాత ఇది అయిన తర్వాత మనం బై డిఫాల్ట్ ఒక స్టేట్మెంట్ రాసుకోవచ్చు. సో డిఫాల్ట్ అని పెట్టేసి డిఫాల్ట్ స్టేట్మెంట్ ఒకటి రాసుకోవచ్చండి. ఏంటి, డిఫాల్ట్ అని పెట్టేసి నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ఎఫ్ ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా బ్రేక్ రాసేద్దాం, అవసరం లేదు ఎందుకంటే చివరి దీని ఏం లేదు కాబట్టి. సో ఈ విధంగా రాశాను నేను. ఇక్కడ కూడా ఎంటర్ యువర్ చాయిస్ బదులు యూజర్ చాయిస్ అని ఇద్దాం. ఓకే, సో నాకు ఇప్పుడు కేస్ ఎప్పుడైతే నేను చూడండి ఇంట్ చాయిస్ కి నేను చాయిస్ ఈ విధంగా తీసుకొని ఇక్కడ చాయిస్ 0 1 2 3 4 5 6 ఈ విధంగా ఇస్తాను. ఓకేనా, సో 0 అని అడిగినప్పుడు నాకు సండే వస్తుంది, 1 అని అడిగినప్పుడు మండే వస్తుంది,
కేస్ 2 అని అడిగినప్పుడు ట్యూస్డే వస్తుంది. ఈ విధంగా నాకు వస్తూ వెళ్తుంది. సో ఇక్కడ యూజర్ చాయిస్ అండి. మీకు ఏ చాయిస్ కావాలో ఆ చాయిస్ ని మనం తీసుకోవడం అంతే. ఓకేనా? మొత్తం 6 ఉన్నాయి. ఒకవేళ దీంట్లో దీంట్లో కలగత్తా రిచ్ అని ఇచ్చాం. స్పేస్ ఇచ్చాను. సో దీంట్లో లేని ఇప్పుడు అడిగాను అనుకోండి నంబర్, ఇప్పుడు మీరు అన్నట్టు 7 అడిగాను, 8 అడిగాను, 9 అడిగాను. అప్పుడు ఏమొస్తుంది? బై డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, సేవ్ చేద్దాం. జీసీసీ f.c సపోజ్ నేను 2 అడిగితే నాకు ఇప్పుడు ఏది వస్తుంది అవుట్పుట్? 2 అడిగితే నా చాయిస్ 2 అండి. 2 అడిగితే నాకేమొస్తుంది? ట్యూస్డే వస్తుందా? చూద్దాం. సో ట్యూస్డే వచ్చింది. ఒకవేళ నా చాయిస్ వచ్చేసి 0 అడిగితే ఏమొస్తుంది? 0 అడిగాను. సండేనా? గుడ్. సో సింపుల్ ఈ విధంగా. ఫర్ సపోజ్ నేను 15 అడిగాను. 15 అడిగితే నాకు ఏమొస్తుంది? చెప్పాలి. 15 అడిగాను. గుడ్. సో 15 అడిగితే నాకు ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ వస్తుంది. ఇక్కడ లేదు. మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఏంటి ఇక్కడ 0, 1, 2, 3 కంటిన్యూ రాశాడు. ఇప్పుడు మీరు ఇక్కడ నేనేం చేస్తున్నాను? 11 అని ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి 35 అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు చెప్పండి. మారుస్తున్నాను. అలానే ఇవ్వలేం లేదు. ఏ నంబర్స్ అయినా ఇచ్చుకోవచ్చు అక్కడ. ఇప్పుడు 0 అడిగితే నాకు ఏమొస్తుంది ఆన్సర్? 0 అని ఇచ్చాను. ఇప్పుడు గుడ్. జయరామ్ గారు, చందన గారు, కలగత్తా గారు, గుడ్ అండి. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? మనకు 0 అడిగితే అక్కడ లేదు. మన చాయిస్ లో అక్కడ 0 ఏది లేదు. కేసు ఇవ్వలేదు మనం. సో నాకు అది కాదు. సో అదే విధంగా ఇప్పుడు ఏటీఎం కావచ్చు, లేదా ఇప్పుడు క్యాల్కులేటర్ లో కూడా మనం అడిషన్ అడిగినప్పుడు అడిషన్ మాత్రమే జరుగుతుంది. మనకేంటి సబ్స్ట్రాక్షన్ అడిగినప్పుడు సబ్స్ట్రాక్షన్ మాత్రమే జరుగుతుంది. మల్టిప్లికేషన్ అలా మన క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇలా ముందే రాసుకున్నాం కదా. సో కేస్ 11 అంటే ఇప్పుడు సపోజ్ కేస్ 11 అడిగాను నేను. ఇప్పుడు ఒకవేళ నేను కేస్ 35 అంటే నాకు ఏమొస్తుంది చూసుకోండి ఒకసారి. కేస్ 35 అడుగుతాను ఇప్పుడు. కేస్ 35 అడుగుతాను. అడిగాను. పెట్టిన రీతినా చూద్దాం. ఎస్, సింపుల్ గా ఈ విధంగా అంతేనండి. స్విచ్ కేస్ స్టేట్మెంట్ అని చాలా సింపుల్. చూడడానికి ఎంత పెద్దగా కనిపిస్తుంది కానీ చూడండి, అంటే ఇదంతా ఏదో అన్నట్టు అనిపిస్తుంది కానీ సింపుల్ అండి. ఏం చేశాను నేను? ఇంట్ చాయిస్ గా తీసుకొని దానికి ఒక యూజర్ చాయిస్ ఇస్తున్నాను. నాకు కావాల్సింది దీంట్లో స్విచ్ లో ఇక్కడ ఏమి ఇస్తున్నామో ఇక్కడ మనకు ఇది అన్నట్టు. సో మన చాయిస్ ప్రకారం మనం తీసుకుంటున్నాం. మీరు ఎలా అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీ లైక్ డిఫరెంట్ ఉంటాయి. మీకు కావాల్సిందే మీరు తీసుకుంటారు. సో డిఫరెంట్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నా మీరు మ్యారీగోల్డ్ మీకు ఇష్టం ఉంటే మ్యారీగోల్డే తీసుకుంటారు. మీకు పార్లేజీ ఇష్టం ఉంటే పార్లేజీ తీసుకుంటారు. 50-50 ఇష్టం ఉంటే 50-50 అది యూజర్ చాయిస్, మీ ఇష్టం అండి. సో మీ చాయిస్ ప్రకారం మీరు తీసుకుంటున్నారు. ఓకే, మరి బ్రేక్ ఏంటో కూడా చెప్తానన్నాను కదా. బ్రేక్ ఇప్పుడు ఇక్కడ బ్రేక్ తీసేసాను. సపోజ్ ఇక్కడ వద్దులే, మనం ఇక్కడ దిద్దాం. కేస్ 2 దగ్గర బ్రేక్ తీసేసాను అనుకోండి. చూడండి, కేస్ 2 దగ్గర బ్రేక్ తీసేసాను. బాగా అబ్జర్వ్ చేయండి. కేసు తర్వాత బ్రేక్ తీసేసాను. ఎవరో పెట్టారు గుడ్. జయరామ్ గారు గుడ్ అండి. తెలుసా మీకు ఇంతకుముందే? సో నేను ఇప్పుడు కేస్ 2 ఎంటర్ చేస్తున్నాను. సో నాకు ట్యూస్డే వెడ్నెస్డే రెండు కూడా వచ్చాయి చూడండి.
ట్యూస్డే వెడ్నెస్డే. ఎందుకోసం? బ్రేక్ అనేది ఏం చేస్తుందంటే ఆ స్టేట్మెంట్ అక్కడ వరకే మనకు లైక్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఆగిపోతుంది. బ్రేక్ అంటే మనకు కావాల్సిన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు కేస్ 2 అడిగినప్పుడు కేస్ 2 ఇది ఎగ్జిక్యూట్ అయ్యి బ్రేక్ ఉందంటే అక్కడ వరకు ఆగిపోతుంది. కానీ ఇక్కడ బ్రేక్ లేదు. బ్రేక్ లేనందువల్ల నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళింది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ ఎందుకు మరి వెడ్నెస్డే తర్వాత రాలేదు అంటే, వెడ్నెస్డే తర్వాత థర్స్డే ఎందుకు ప్రింట్ కాలేదు అంటే ఇక్కడ బ్రేక్ ఉంది. ఓకే, ఈ బ్రేక్ కూడా తీసేస్తాను అనుకోండి. ఇప్పుడు కూడా కేస్ 2 ఇస్తాను. ఇప్పుడు ఏమేమి ప్రింట్ అవుతాయి? కేస్ 2 అనే ఇస్తాను. ఇప్పుడు ఏమేమి ప్రింట్ అవుతాయి చెప్పాలి? ఏమేమి ప్రింట్ అవుతాయి? యా, చందన గారు గుడ్, కలగత గారు గుడ్, జయరాం గారు గుడ్ అండి. సో ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అని చెప్తున్నారు. చూద్దామా? యూజర్ చాయిస్ 2 అని ఇస్తున్నాను. చూడండి, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ప్రింట్ అయ్యి. ఎందుకోసం? ఇక్కడ బ్రేక్ లేదు. బ్రేక్ ఉంటే అక్కడ వరకు ఆగిపోతుంది. మనకు కావాల్సిన ఓకే, ఫస్ట్ మీరు యూజర్ చాయిస్ అడిగిన వెంటనే నేను 5 అని ఇస్తే 5 దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ అక్కడ బ్రేక్ లేకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి సార్, నంబర్స్ ప్లేస్ లో ఆల్ఫాబెట్ ఇద్దామండి. నెక్స్ట్ ఇస్తా. లైక్ ఏంటి, మనం క్యాలిక్యులేటర్ సంబంధించి చేద్దాం. GCC F.C. ఇప్పుడు 6 అని ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది? 6 అని ఇచ్చాను కేస్. స్టార్ట్ అయింది. డైరెక్ట్ మనకి ఏ చాయిస్ అడుగుతుందో అక్కడ వెళ్తుంది. సో అక్కడ బ్రేక్ ఉంటే ఏం కాదు. సో ఇప్పుడు బ్రేక్ అనేది పెట్టేద్దాం అన్ని చోట్ల, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా సో బ్రేక్ ఎందుకు ఇంపార్టెంటో అర్థం కావాలి. ఇక్కడ ఇంకా మిస్ అయిందా బ్రేక్? ఇక్కడ కేసు తర్వాత బ్రేక్ ఇంపార్టెన్స్ ఇంత ఉందండి. ఇప్పుడు 2 అడిగితే నాకు ఏమొస్తుంది? ఇప్పుడు 2 అడిగితే నాకు ఏమొస్తుంది? యా, గుడ్ గుడ్ గుడ్. ఏంటి? ట్యూస్డే అన్నారు. సో ట్యూస్డే, ఎందుకంటే అక్కడ బ్రేక్ ఉంది కాబట్టి అక్కడ వరకే ఆగిపోతుంది. ఇప్పుడు వెళ్ళి తేదీ చూద్దాం కొద్దిగా. ఇన్ స్విచ్ స్టేట్మెంట్ ద కేస్ వాల్యూ మస్ట్ బి ఆఫ్ క్యార్ ఇంట్ టైప్ మాత్రమే. సో కేస్ వాల్యూ అనేది ఏంటి? క్యార్ టైప్ అయినా ఇవ్వాలి, ఇంట్ టైప్, ఫ్లో టైప్ ఉండకూడదు. మనం ఇక్కడ కేస్ 0, కేస్ 1 తర్వాత క్యారెక్టర్ టైప్ అంటే మనం ఏదో ఒక సింగిల్ క్యారెక్టర్ మనం ఇచ్చుకోవచ్చు. ఏ విధంగా? అది మీరు సింబల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? సో అవి కూడా ఇద్దాం. నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ ఇద్దాం. ఫస్ట్ థియరీ కొద్దిగా కంప్లీట్ చేద్దాం. దేర్ కెన్ బి 1 ఆర్ n నెంబర్ ఆఫ్ కేసెస్. ఎన్ని కేసెస్ అయినా తీసుకోవచ్చు. క్యార్ అండ్ ఇంట్ టైప్ ఉండాలి కేసులో. n నెంబర్ ఆఫ్ కేసెస్. ద వాల్యూస్ ఇన్ ద కేస్ మస్ట్ బి యూనిక్. యూనిక్ ఉండాలండి. ఇప్పుడు మీరు ఇక్కడ 1 ఇచ్చి మళ్ళీ కేస్ 1 ఇవ్వకండి. ఓకేనా? ఈ స్టేట్మెంట్ ఆఫ్ ది కేస్ కెన్ హ్యావ్ ఏ బ్రేక్ స్టేట్మెంట్. బ్రేక్ స్టేట్మెంట్ ఉండాలి. ఇట్ ఈస్ ఆప్షనల్. బ్రేక్ స్టేట్మెంట్ అవసరం లేదనుకుంటే అవసరం లేదు. ఓకే, కానీ ఉంటే బెటర్ అండి. మనకు కావాల్సిన అవుట్పుట్ రావాలంటే అక్కడి వరకే వస్తుంది. ఓకేలా బ్రేక్ ఇయ్యాలి అనుకోండి, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ద డిఫాల్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. సో డిఫాల్ట్ స్టేట్మెంట్ రాసుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే ఏమీ రాదు. ఓకే, ఇక్కడ నేను ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ రాశాను కాబట్టి అది ప్రింట్ అయ్యింది. ఫ్లో చార్ట్ చూడండి. ఫస్ట్ కేస్ 1 ట్రూ అయితేనేమో స్టేట్మెంట్ బ్రేక్ ఉంటేనేమో అక్కడ వరకు అయిపోతుంది మనకి. ఒకవేళ ఫాల్స్, నెక్స్ట్ కేస్ 2 చూసుకుంటుంది. మనం డైరెక్ట్ కేస్ ఏది? కేస్ 1 కాదు. మనం ఇచ్చింది ఏంటి ఆప్షన్? యూజర్ చాయిస్ నేను ఏమి ఇచ్చానంటే n అని ఇచ్చాను.
సో నెక్స్ట్ కేస్ 2 చూసుకుంటుంది. కేస్ 3 కాదు, కేస్ ఎన్కి వెళ్తుంది. ఓకే, ఇది ట్రూ కాబట్టి కేస్ ఎన్ అనేది మనకు ఇది ప్రింట్ అవుతుంది. బ్రేక్ ఉంది కాబట్టి అక్కడ ఆగిపోతుంది. డిఫాల్ట్ స్టేట్మెంట్ బ్రేక్. ఈ విధంగా మనకు జరుగుతుంది అంతా కూడా స్విచ్ గురించి. ఏ కేసు మనం యూజర్ చాయిస్ ఏది ఇస్తే అక్కడికి వెళ్తుంది డైరెక్ట్. ఇవన్నీ ఫాల్స్ అవుతాయి ఆటోమేటిక్గా, ఎందుకంటే ఇది 1 2 3 కాదు, మనం ఇచ్చింది ఎన్ ఇచ్చిన కాబట్టి ఎన్ ఉన్న చోటుకి వెళ్తుంది. సో ఇక్కడ బ్రేక్, అందుకే చూడండి ప్రతి చోట బ్రేక్ అనేది ఇంక్లూడ్ చేసాం. బ్రేక్ లేకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవుతుంది. బ్రేక్ ఇంపార్టెన్స్ అంత ఉందండి. ఓకే, సో అందుకే ఈచ్ స్విచ్ కేస్ మస్ట్ ఇంక్లూడ్ బ్రేక్ కీవర్డ్ అన్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. ఇంటూ టైప్ పైన ఒకటి చేసాం కదా, క్యార్ టైప్ పైన ఒకటి చేద్దాం. ఇంటూ మెయిన్. సో ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను, ఫ్లోట్ ఏ కామా బి అని తీసుకుంటాను డైరెక్ట్. పర్సెంటైల్ ఎఫ్ ఏ అండ్ బి. ఓకే, సో ఫ్లోట్ ఏ కామా బి అని తీసుకున్నాను. సో దాన్ని స్కానర్ ద్వారా ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాం ఫస్ట్. ఓకే, మరి కేసులో ఇవ్వాలంటే ఏమేమి ఇవ్వాలి, ఇంటూ క్యారా లేకపోతే ఇంటూ ఫ్లోటా ఏంటి, ఏమేమి ఇవ్వచ్చు అని చెప్పాను ఇంతకుముందు, గుర్తుందా? గుడ్, ఇంటూ క్యార్. సో నేను ఇంటూ చేశాను, ఇక్కడ క్యార్ చేయబోతున్నాను. ఓకే, గుడ్ అందరు. సో చాయిస్ ఇస్తున్నాను ఏంటి, ప్రింట్ఎఫ్. నేను ఇక్కడ క్యాలిక్యులేటర్ సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తున్నాను. సో నాకు అడిషన్ కావాలన్నప్పుడు అడిషన్, ఒక ఆపరేటర్ ఏంటి, ప్లస్ ఇచ్చినప్పుడు ప్లస్ కావాలి, మైనస్ ఇచ్చినప్పుడు మైనస్. అందుకే ఫ్లోట్ ఎందుకు తీసుకున్నాను ఐడియా వచ్చింది ఇప్పుడు. ఒకవేళ డివిజన్ ఉన్నప్పుడు ఫ్లోట్ ఎందుకు ఉండాలో ఐడియా ఉందా మీకు? ఒకసారి స్టార్టింగ్ లోనే మనం ఎప్పుడైతే డిస్కస్ చేసామో అప్పుడు మీరు ఫ్లోట్ ఎందుకు పెట్టానో కూడా చెప్పాను నేను. ఫ్లోట్ తీసుకుంటే ఎలాంటి టెన్షన్ ఉండదు. స్కాన్ఎఫ్. ఇప్పుడు ఏమి ఇవ్వాలి ఇక్కడ, నేను ఏమి ఇవ్వాలి, పర్సెంటల్ డి ఇవ్వాలా, ఏమి ఇవ్వాలండి, ఎనీవన్. గుడ్, పర్సెంటల్ సి ఇవ్వాలి, క్యారెక్టర్ కాబట్టి. ఇది క్లియర్. ఇప్పుడు నార్మల్ మళ్ళీ స్విచ్. దీంట్లో ఏం రాయాలి నేను, ఇప్పుడు ఏం రాయాలి, స్విచ్ బ్రాకెట్లు ఏం రాయాలి నేను, చాయిస్. చందన గారు గుడ్ అండి. సో చాయిస్ రాయాలి. ఇప్పుడు కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు కేస్, నేను ఏ కేసు ఇస్తున్నానంటే ప్లస్ కోలన్ ప్రింట్ఎఫ్ రిజల్ట్ అని ఇచ్చేసి పర్సెంటల్ ఎఫ్ అని ఇచ్చేసి కామా ఏ ప్లస్ బి చేస్తున్నాను. ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చేసాను పైన. యా గుడ్, కలగత గారు గుడ్ అండి. రెండు ఉన్నాయి కాబట్టి మనం 2% ఎఫ్ ఇవ్వాలి. సూపర్ అండి, గుడ్ అబ్జర్వేషన్, నేను కూడా చూసుకోలేదు. సో గుడ్ అండి. సో ఇక్కడ ఏం రాయాలి మరి, నేను అడిషన్ అడుగుతా, నాకు అడిషన్ మాత్రమే రావాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ లేకపోతే ఏమంటే డివిజన్ వచ్చినా ప్రాబ్లం అవుతుంది, చెప్పాలి. ఇక్కడ ఏం రాయాలి ఇప్పుడు నేను, బ్రేక్. తర్వాత కేస్, సింగిల్ కోట్స్ ఎందుకు పెడుతున్నా ఐడియా ఉందా అండి? ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకా సింగిల్ కోట్స్ ఎందుకు పెడుతున్నాను, ప్లస్ ని మైనస్ ని?
ఎనీవన్ ఐడియా? యా, క్యారెక్టర్స్. తర్వాత కేస్, ప్రింట్ఎఫ్. నేను కేస్ తర్వాత స్పేస్ ఇచ్చి రాస్తున్నాను, అబ్జర్వ్ చేశారా? రిజల్ట్ పర్సెంటైల్ ఎఫ్ ఏ ఇంటూ బి, తర్వాత బ్రేక్, తర్వాత కేస్ డివిజన్ కాలన్ ప్రింట్ఎఫ్ రిజల్ట్ పర్సెంటైల్ ఎఫ్ ఏ డివైడెడ్ బై బి, బ్రేక్. తర్వాత డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏదైనా రాస్తే రాసుకోవచ్చు, లేదా అవసరం లేదు. ఓకే, సో రిటర్న్ 0 కావాలంటే రాసుకోండి. ఇప్పుడు లేకపోతే డిఫాల్ట్ రాద్దామా? డిఫాల్ట్ రాసేసి దీన్ని కూడా సేమ్ ప్రింట్ఎఫ్ ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ ఇస్తున్నాం. g.c అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు అడుగుదాం ఒక్కొక్కటి. ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేసేస్తాను, ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే అర్థమైపోతుంది. ఏం చేశాను? ఫ్లోట్ ఏ కామా బి అని తీసుకున్నాను, దానికి సంబంధించిన ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత చాయిస్ ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ప్లస్ కావాలన్నప్పుడు ప్లస్ కావాలి, నాకు మైనస్ కావాలన్నప్పుడు మైనస్ కావాలి, మల్టిప్లికేషన్ కావాలంటే మల్టిప్లికేషన్ కావాలి, డివిజన్ కావాలంటే డివిజన్. ఒక్క నిమిషం అండి. యా, సారీ అండి. సో చూడండి ఒకసారి, నాకు ప్లస్ అడిగినప్పుడు నేను ఏ ప్లస్ బి, ఒకవేళ మీరు ప్లస్ అని రాసేసి ఇక్కడ ఏ మైనస్ బి రాశారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది? మైనస్ వస్తుంది. సో అందుకే ప్లస్ ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బి రాయండి, మైనస్ ఇక్కడ మనకు కావాలన్నప్పుడు ఏ మైనస్ బి. తర్వాత మరి ఏ అండ్ బి వాల్యూ ఎక్కడ ఇచ్చాను నేను? పైన ఇచ్చానా? పైన మనం డిక్లేర్ చేసామా లేదా? అందుకు ఓకే, ఇది ఇదంతా కూడా ప్రోగ్రామ్. క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ సింపుల్ గా రాయాలంటే ఇలా రాయొచ్చు. సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ మీకు ఒక ప్రాజెక్ట్ పెట్టాను కదా, నేను సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ పెట్టాను నేను సిలబస్ లో, ఇదేనండి. సో దీన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేసేసి మళ్ళీ మనం ప్రాజెక్ట్ లాగా చేస్తాం, అంటే జస్ట్ ఇదే ఇదే ఇలానే ఉంటుంది ప్రోగ్రామ్. అప్పుడు నేను ఏం చేస్తాను? నాకు పాయింట్ తర్వాత పర్సెంటైల్ 0.1f అలా రాసుకోవచ్చు, కొద్దిగా మాడిఫికేషన్ చేస్తాం, అంతే, సేమ్ ఇదే ప్రాజెక్ట్. సో మీరు ఇప్పుడు ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ మీరు ఒక ప్రాజెక్ట్ అంటే చేయగలుగుతారు, అలా కోడ్ అనేది మీకు తెలిసింది ఇప్పుడు. సో చూద్దాం ఒకసారి. జీసీసీ g.c ఒక్క నిమిషం. ఎక్స్ ఏ అండ్ బి వాల్యూ ఎంత తీసుకుంటున్నాను? 5 అని తీసుకుంటున్నాను, లేకపోతే మంచి 8 అని తీసుకుంటున్నాను, ఇంకోటి 4 అని తీసుకుంటున్నాను. సింపుల్ అర్థం కావడానికి ఏ అనే వాల్యూ 8 తీసుకున్నాను, బి అనే వాల్యూ 4 తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎంటర్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అండి, ఎంటర్ అండ్ ఆపరేటర్ డైరెక్ట్ ఇలా వచ్చింది ఏంటి? ఒక్క నిమిషం, మనం కోడ్ తప్పు రాసామా?
బ్రేక్ తీసుకుందాం. ఒక్క నిమిషం. యా, ఇంకేమైనా కోడ్ తప్పు ఉందేమో చూద్దాం. జీసీసీ G.C ఫస్ట్ ఏ అండ్ బి వాల్యూస్ ఎంటర్ చేశాను. ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ రాసాం. ఓకే, చూడండి ఒకసారి 8 4 తీసుకున్నాను. డైరెక్ట్ ఇది వస్తుంది. ఇన్ వాల్యూ యూజర్ చాయిస్ వస్తుందా? ఎంటర్ అనే ఆపరేటర్ స్కాన్ఎఫ్ ఒక్క నిమిషం చూద్దాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే డైరెక్ట్ తీసుకొని రాద్దాం. ఒకసారి డైరెక్ట్ తీసుకొని రాద్దాం. ఫ్లోట్ ఏ కామా బి, ఏ ఈక్వల్ టు 12 తీసుకుంటున్నాను, బి ఈక్వల్ టు 6 తీసుకుంటున్నాను. ఓకే, డైరెక్ట్ చెక్ చేద్దాం ఒకసారి. తర్వాత పర్సెంటేజ్ చాయిస్ ప్లస్ మైనస్ ఈ విధంగా రాసేసాను. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. సో ఇప్పుడు నేను వాల్యూ తీసుకున్నాను. డైరెక్ట్ ఎంటర్ అనే ఆపరేటర్ ప్లస్ అని ఇచ్చాను. సో నాకు అడిషన్ కావాలి. సో 12 + 6 18 వచ్చింది. ఓకే, ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుందాం? మల్టిప్లికేషన్ తీసుకుందాం. అదే వాల్యూస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే ఆపరేటర్ ఇవ్వండి. ఫస్ట్ ఆపరేటర్ ఇచ్చాను. ఏది? మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఇచ్చాను. సో 12 × 6 ఎంత? 72. 12 × 6 ఎంత? 72. ఒకవేళ నేను ఆపరేటర్ కాకుండా ఇంకేదో నంబర్ ఇచ్చాను. ఇప్పుడు లైక్ 8 అని ఇచ్చాను. ఇన్వాలిడ్ యూజర్ చాయిస్. మీరు ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ కాకుండా ఏది ఇచ్చినా కూడా ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ అని వస్తుంది. ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ఏది అడిగినా కూడా మనకు ఇదే వస్తుంది. ఏంటి? ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ అని వస్తుంది. యా, ఒక్కసారి చూడండి. నేను డైరెక్ట్ ఫస్ట్ 2 వాల్యూ తీసుకున్నాను. ఫ్లోట్ ఏ కామా బి అనే వాల్యూ తీసుకున్నాను. 12 6 తీసుకున్నాను. సో చాయిస్ అనేది నేను ఏం చేసుకుంటున్నాను? మనం లైక్ క్యారెక్టర్ టైప్ తీసుకున్నాను. సో దీనిలో ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ గా తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా కేస్ మొత్తం కూడా 4 కేసెస్ తీసుకున్నాను. అంటే ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్, తర్వాత డిఫాల్ట్ స్టేట్మెంట్ ఇన్వాలిడ్ యూజర్ చాయిస్ అని రాశాను. సో ఈ విధంగా మనం సింపుల్ గా రాశాను. ఇప్పుడు వాల్యూస్ చేంజ్ చేద్దాం. జీసీసీ G.C అని ఇచ్చాను. నాకు ఇప్పుడు ప్లస్ తీసుకుంటే నాకు ఎంత వస్తుందండి అవుట్పుట్? 24 తీసుకున్నాను, 6 తీసుకున్నాను. నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ప్లస్ తీసుకుంటే అవుట్పుట్ ఎంత వస్తుంది? 30యా? చూద్దాం. యా, 30. మైనస్ తీసుకుంటే ఎంత వస్తుంది? మైనస్ తీసుకుంటే ఎంత వస్తుందండి? ఎయిటీనా? చాలా టైం తీసుకున్నారు. ఓకే, 18. గుడ్. ఇప్పుడు
మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 144 వస్తుంది. యా గుడ్. 144 వస్తుందండి చందన గారు. 104 కాదు. నాకైతే ఇక్కడ 144 వచ్చింది మరి. డివిజన్ తీసుకుంటున్నాను. 4 వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు యూజర్ చాయిస్ ప్రకారం ప్లస్ కావాలంటే అడిషన్, మైనస్ కావాలంటే మైనస్, మల్టిప్లికేషన్ కావాలంటే మల్టిప్లికేషన్, డివిజన్ కావాలంటే డివిజన్. సింపుల్ గా ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఒక సింపుల్ క్యాలిక్యులేటర్, ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ లాగా రాసేసాం. అర్థమవుతుందా? సింపుల్ ఒక క్యాలిక్యులేటర్ రాసాం. ఓకేనా? సో మీరు ఒకసారి ఇక్కడ ఉంటుందా రాసాను. ఓకే, ఇదే క్యాలిక్యులేటర్, సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ అండి. నేను చివరగా మళ్ళీ ప్రాజెక్ట్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్ గా ఇక్కడ ఏమవుతుంది, కొద్దిగా చేంజెస్ చేస్తాం. అదే జస్ట్ సింపుల్ గా కొన్ని చేంజెస్ చేసి స్విచ్ చూడండి సేమ్ ఉంటుంది. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ సేమ్ ఇలానే ఉంటుంది. సేమ్ కోడ్ అంతే, జస్ట్ కొన్ని చేంజెస్ చేసేసాను. కొద్దిగా చేంజెస్ చేసేసి మనం ప్రాజెక్ట్ రూపంలో రాస్తాం. ఈ వైల్ వన్ ఎందుకంటే నెక్స్ట్ అర్థమవుతుంది. వైల్ వన్ ఎందుకు యూజ్ అవుతుందో నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వైల్ నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వైల్ వన్ అంటే ఏంటి అని అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎవరికైనా గుర్తుందా అండి? ఎగ్జిట్ 0 అంటే ఏంటి? 0 అంటే ఏంటి? ఎగ్జిట్ 0 ఎవరికైనా గుర్తుందా? కమ్ అవుట్ ఆఫ్ ది లూపా. సక్సెస్ఫుల్లీ మనం ఏమవుతాం, బయటకు వస్తే దాన్ని ఏమంటాం? ఎగ్జిట్ 0 అని, ఎగ్జిట్ 1. ఓకే, డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా మనం ప్రాజెక్ట్ సెషన్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ కూడా మనం ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఒకసారి మళ్ళీ మీరు ఏం చేయండి, లైక్ ఏంటి, మళ్ళీ మీరు మర్చిపోకూడదు. మనం ప్లస్ ఎలా రాసాం, ఇవన్నీ కూడా ఎలా రాసాం అనేది క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అనేది మర్చిపోకూడదు. ఏదో కొత్తగా అనుకోకండి. ఇప్పుడు నేను ఇక్కడ పర్సెంటైల్ 0.1LF ఎందుకు రాశాను? 0.1LF ఎందుకు రాశాను? నేను పాయింట్ తర్వాత ఒకటి రాయడానికి ఎలా రాశాను సింపుల్ గా. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మనం ప్రాజెక్ట్ సెషన్ లో డిస్కస్ చేస్తాం. ఇదే సింపుల్ క్యాలిక్యులేటర్ సంబంధించిన కోడ్ అండి. ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేస్తాం ఇదంతా కూడా. సో ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కానీ చివరిగా డిస్కస్ చేద్దాం. సింపుల్ గా ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ ఇది జీటాక్సీ. సో ఈ సింపుల్ గా మనం ఒక ఆపరేటర్ తీసుకొని యూజర్ చాయిస్ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ అని తీసుకొని మనం సింపుల్ గా ఈ విధంగా రాయొచ్చు. కొద్దిగా చేంజెస్ చేసేసి నేను ఏం చేశాను, ఇంకా కొద్దిగా మన ప్రాజెక్ట్ రూపంలో కనిపించడానికి ఇలా రాశాను. ఈ వైల్ వన్ ఎందుకో ఇవన్నీ మీకు అర్థమవుతుంది. కొద్దిగా మనకు లూపింగ్ స్టార్ట్ అయితే వైల్ వన్ కి వైల్ 0 కి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఓకేనా అండి? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా ఈ సింపుల్ క్యాలిక్యులేటర్ లో, క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ లో? ఓకే, సింపుల్ గా ఎలాంటి వాల్యూస్ అయినా తీసుకొని అడిషన్ చేయొచ్చు, సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇదంతా కూడా స్విచ్ స్టేట్మెంట్ గురించి. రైట్ ద సింటాక్స్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్ అంటే ఎలా రాస్తాం మనం? జస్ట్ స్విచ్ దీనిలో ఎక్స్ప్రెషన్ రన్ రాసేసి కేస్ 0 ఇవన్నీ కూడా ఇలా రాస్తూ రాయాలి సింటాక్స్ అన్నప్పుడు. తర్వాత ఇన్ స్విచ్ స్టేట్మెంట్ కేస్ వాల్యూ మస్ట్ బి ఆఫ్ విచ్ టైప్, ఏ టైప్ ఉండాలి? ఏ టైప్ ఉండాలి? ఇన్ స్విచ్ స్టేట్మెంట్ కేస్ వాల్యూ మస్ట్ బి ఆఫ్ విచ్ టైప్? ఇంట్ క్యార్.
ఓకే. తర్వాత వాట్ హ్యాపెన్ ఇఫ్ వి హ్యావ్ యూజ్ బ్రేక్ ఇన్ స్విచ్ స్టేట్మెంట్? ఒకవేళ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఏమవుతుంది మనకి? బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది? స్టాప్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ నెక్స్ట్ కేస్. గుడ్ గుడ్ కలగత్త గారు, చందన గారు, గుడ్ అండి. సో స్విచ్ కేస్ మన బ్రేక్ అనేది యూజ్ చేసినప్పుడు మనకి ఏ కావాల్సిన అక్కడ వరకు ఆగిపోతుంది అవుట్పుట్ అనేది. నెక్స్ట్ మనం వెళ్ళాం, నెక్స్ట్ ప్రింట్ అవ్వదు. ఓకేనా? ఇదండి స్విచ్ స్విచ్ కేస్ గురించి. ఇంకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అయితే నెక్స్ట్ వెళ్ళిపోదామండి లూపింగ్కి. స్విచ్ స్టేట్మెంట్ నుంచి ఎవరికైనా మనకి ఏం లేదండి. యూజర్ మనం ఒక చాయిస్ ఇష్టం ఉన్నది అడగొచ్చు. మనం ఏది కేస్ 0నా, కేస్ 1నా, కేస్ 2ఆ, కేస్ 3ఆ, ఏదో ఒకటి. మీకు కూడా ఒక టాస్క్ ఇస్తాను. ఏంటి టాస్క్ ఇచ్చాను ఆల్రెడీ. నెక్స్ట్ మీరు చివరిగా చూస్తారు కదా. మీరు ఏం చేయాలి? 12 మంత్స్ ప్రింట్ చేయంటాను. లైక్ ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ విధంగా మీకు ఇష్టం ఉన్న మంత్ మీరు అడిగినప్పుడు చాయిస్ రావాలి. సో ఇలాంటి టాస్క్ చూసుకోండి ఒకసారి. ప్రింట్ యువర్ చాయిస్ ఇన్ 12 మంత్స్ ఆఫ్ ఎ క్యాలెండర్ యూజింగ్ స్విచ్ స్టేట్మెంట్. రైట్ స్విచ్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ సి. ఒక 2 టాస్క్లు అయితే ఇస్తాను. చివరగా నేను పెడతాను గ్రూప్లో మళ్ళీ. ఇది అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఉన్నాయా లేకపోతే క్లియరా? క్లియరా? ఓకే అండి. క్లియరా? ఓకే, డన్. లూప్స్. ఇంకో టాపిక్ వచ్చేసరికి మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయి ఒకసారి చెప్పండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి? ఇఫ్ ఎల్స్, ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్, ఇంకోటి ఏంటి? స్విచ్. చివరవి. ఇవన్నీ కూడా డిస్కస్ అయిపోయింది. డిస్కస్ చేసేసాం అన్ని కూడా. సో ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలిసేసుకున్నాం. ఇప్పుడు లూప్స్ అండి. లూప్స్ అంటే ఒక లూప్స్ అంటే ఏంటంటే ఒక రిపీటెడ్ టాస్క్ మోర్ దెన్ వన్ టైం చేసేదాన్ని లూప్ అంటాం. ఓకే. మనం లూప్ అనే వర్డ్ని ఎక్కడ యూజ్ చేస్తామండి మాక్సిమం? అరే నువ్వు ఒక లూప్ లో పడిపోయావురా అంటాం. ఏంటి ఒక లూప్ లో పడిపోయావు? సపోజ్ ఇప్పుడు మనం లైక్ ఏంటి నార్మల్గా జాబ్ చేస్తున్నాం. జాబ్ చేసిన తర్వాత లోన్, అంటే లోన్ లోన్ తీసుకొని ఏదో ఒక మళ్ళీ మనం ఈఎంఐలు పే చేస్తూ ఉంటాం. అంటే ఏం చేస్తున్నాం? మనం ప్రతి మంత్ ఒక లూప్ లో పడిపోయాం. శాలరీ వస్తుంది. శాలరీ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? ఈఎంఐస్, ఈ విధంగా లూప్ లో పడిపోయాం. ఎవ్రీ టైం అదే చేస్తున్నాం. అదే టాస్క్ అనేది జరుగుతుంది అక్కడ. ఎవ్రీ టైం అదే టాస్క్ అనేది జరుగుతుంది. ఓకే. ఇంకోటి ఒక చిన్న లైక్ ఏంటి, లూప్స్ ఇంకెందుకోసం యూజ్ అవుతాయంటే లైక్ ఇప్పుడు నాకు వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది కొంచెం ప్రింట్. సో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది 100 టైమ్స్ ప్రింట్ కావాలి. నేను ఎలా చేయాలి ఇప్పుడు ప్రింట్ దీన్ని? మరి నార్మల్గా ఇప్పటివరకు మీరు చేసిన దాని ప్రకారం ఎట్లా చేస్తారు? మీకు ఐడియా ఉన్నది చెప్పండి. ఇప్పుడు వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని రాశాను. ఆ లైన్ నాకు ఒక సరే 100 టైమ్స్ కాదు, అంతెందుకులే, మనకు చిన్నగా తీసుకుందాం. 10 టైమ్స్ అనుకోండి. 10 టైమ్స్ నాకు ప్రింట్ కావాలి. ఎలా రాస్తారు మీరైతే? 10 టైమ్స్ వినయ్ గారు, గుడ్ అండి. ఇంకా జస్ట్ చెప్పండి మీరైతే ఎలా రాస్తారు? నాకు వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది
10 టైమ్స్ రావాలి అంటే మీకు తెలిసింది చెప్పండి ఇప్పటి వరకు. ఓకే, జయరామ్ గారు గుడ్ అండి. వినయ్ గారు, జయరామ్ గారు చెప్పారు. మిగతా వాళ్ళు చంద్ర గారు గుడ్ అండి. సో వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? రైట్, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ 10 టైమ్స్ రాస్తామని చెప్తున్నారు. ఒక 10 టైమ్స్ అంటే మీరు ఓపిక ఉంది రాద్దాం అనుకుంటున్నారు. ఓకే, ప్రింట్ఎఫ్ ఇలా రాస్తూ 100 టైమ్స్ ఒకవేళ కష్టమవుతుంది కదా. అలాంటప్పుడే మనం ఈ లూప్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ లూప్స్ కాన్సెప్ట్ ద్వారా సింపుల్ గా 100 టైమ్స్ కాదు, 10 టైమ్స్ కాదు, ఇంకెన్ని సార్లు అయినా సింపుల్ గా అయిపోతుంది. సో ఒక రిపీటెడ్ టాస్క్ అండి ఇది. ఒక రిపీటెడ్ టాస్కే కదా. మీరు వెల్కమ్ టు పైథాన్ లో సేమ్ దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఒక రిపీటెడ్ టాస్క్ అవుతుంది ఇక్కడ. సో ఈ రిపీటెడ్ టాస్క్ ఏమన్నా లూప్ అన్నాను. సో లూప్స్ అనేవి మన కాన్సెప్ట్ యూజ్ చేసుకొని సింపుల్ గా రాయొచ్చు. ఇంకోటి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చెప్పినట్టున్నాను. ఏంటి, మీరున్నారు షాప్కి వెళ్ళాలి. సో మీ అమ్మగారు ఏం చెప్తారు ప్రతిసారి? ఫస్ట్ మీ అమ్మగారికి మిల్క్ ప్యాకెట్ తీసుకురామని చెప్పాను. ఫస్ట్ షాప్ వెళ్తారు, మళ్ళీ వస్తాడు, మిల్క్ ప్యాకెట్ తీసుకొని వచ్చారు. తర్వాత బిస్కెట్ ప్యాకెట్ తీసుకురమ్మంటారు, మళ్ళీ వెళ్ళి వస్తాడు. మళ్ళీ మీ మమ్మీకి ఏం గుర్తుకొస్తుందంటే మీ అమ్మగారికి లైక్ ఏంటి, టీ పౌడర్ మర్చిపోయింది అంటారు. టీ పౌడర్ కోసం మళ్ళీ వెళ్తారు, టీ పౌడర్ కోసం మళ్ళీ వస్తారు. సో ఇలా షాప్కి ఎవ్రీ టైం వెళ్తున్నారు. ఇంకా ఏదో కావాలి, ఇంకేదో కావాలి, పప్పు ఏదో ఒకటి ఇట్లా వెళ్తూ వస్తున్నారు. అంటే మీరు రిపీటెడ్ టాస్క్ ఇదేంటి, షాప్కి వెళ్ళడం రావడం, షాప్కి వెళ్ళడం రావడం, షాప్కి వెళ్ళడం రావడం ఇలా జరుగుతుంది. మిల్క్ ప్యాకెట్ కోసం ఒకసారి వెళ్ళారు, మళ్ళీ ఇంకోసారి ఏంటి లైక్ ఏంటి, టీ పౌడర్ కోసం ఒకసారి వెళ్ళారు, బిస్కెట్ ప్యాకెట్ కోసం ఒకసారి వెళ్ళారు, పప్పు కోసం ఒకసారి వెళ్ళారు, ఇంకా ఏదో ఒక దానికోసం షాంపూ కోసం ఇంకోసారి వెళ్ళారు, తర్వాత ఇంకా సోప్ కోసం ఒకసారి వెళ్ళారు. ఈ విధంగా మీరు మీ అమ్మగారు గుర్తుకొచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్తుంది, మీరు వెళ్తూ వస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎవ్రీ టైం మీరు షాప్కి వెళ్తున్నారో వస్తున్నారు, సేమ్ టాస్క్ అనేది జరుగుతుంది. ఎవ్రీ టైం మీరు షాప్కి వెళ్తున్నారో వస్తున్నారు, రిపీటెడ్ జరుగుతుంది. అదే మీరు మీ అమ్మగారిని ఒక 5 మినిట్స్, అమ్మ నాకు కాదు ఇలా, నువ్వు ఒక పేపర్ పైన సింపుల్ గా నాకు ఏమేమి ఐటమ్స్ కావాలో రాసి ఇవ్వమంటే ఎంత సింపుల్ అవుతుందండి. ఇలా వెళ్ళడం ఈజీనా ప్రతిసారి? ఇలా పేపర్ మీద రాసుకోవడం ఈజీనా? ఒకసారి మీరు చెప్పండి. పేపర్ మీద రాసుకొని వెళ్ళడం ఈజీనా, ఇలా వెళ్ళడం ఈజీనా? ప్రతిసారి వెళ్తారా మీకు? ప్రతిసారి వెళ్ళడం ఇష్టమా షాప్కి ఒక డేలో? అదే పేపర్ మీద రాసుకొని సింపుల్గా వెళ్ళడం ఇష్టమా? జయరామ్ గారు గుడ్. సో యా కలగత్త గారు గుడ్. సో పేపర్ మీద రాసుకెళ్ళడం చాలా సింపుల్. మీకు కూడా ఎంత మీకు కూడా అనిపించి చెప్తారు, పేపర్ మీద రాసుకోవడం వెళ్ళడం సింపుల్. ఇక్కడ మీ వల్ల ఎనర్జీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది చాలా మనకి ఇక్కడ. అదే పేపర్ మీద రాసుకొని వెళ్ళి షాప్కి వెళ్ళి మనకు కావాల్సిన సరుకులు, అంకుల్ నాకు ఇది కావాలి, మా అమ్మగారు ఇది చెప్పారు, ఏంటి ఇది ఇచ్చేయండి, ఇది ఇచ్చేయండి, ఇది ఇచ్చేయండి, ఇది ఇచ్చేయండి అంటే సింపుల్గా అయిపోతుంది. అదే విధంగా ఇక్కడ కూడా ప్రింట్ఎఫ్ ఇప్పుడు నాకు 1 2 3 4 5 6 7 8 9 10 నాకు ఇలా ప్రింట్ కావాలి. 10 నంబర్స్ లైన్ గా 1 by 1, లేకపోతే ఇలా ఇలా అనుకోండి, ఏ విధంగా అయినా అనుకోండి మీరు. సో ఎలా ప్రింట్ అవుతాయి? ఎన్ని స్టేట్మెంట్స్ అవసరం పడతాయి? మినిమం మీకు 10 స్టేట్మెంట్స్ అవసరం పడతాయా దీనికి? 10 స్టేట్మెంట్స్ కావాలి కదా. ఒకవేళ నాకు 1 to 100 ప్రింట్ కావాలంటే నాకు 100 స్టేట్మెంట్స్ కావాలి. ఇది ఎలా ఉందంటే మన అమ్మగారు ప్రతిసారి షాప్కి వెళ్ళి రండి రండి పోయి రండి పోయి రండి, ఇది మర్చిపోయిన అది మర్చిపోయిన అన్నట్టు ఉంటుంది. అంటే ఎన్నిసార్లు రాస్తావు అలా సేమ్ స్టేట్మెంట్ లైక్ ఏముంటుందండి, చూపిస్తాను నేను అది కూడా ప్రాక్టికల్ గా. సో ఎవ్రీ టైం అదే రాస్తాం. అదే ఈ లూపింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అనుకోండి, సింపుల్ గా 3-4 లైన్స్ లో అయిపోతుంది. 3-4 లైన్స్ లో మనం ప్రింట్ చేయగలుగుతాం. సో లూపింగ్ కాన్సెప్ట్ అనేది ఏంటి, ఇప్పుడు ఒక పేపర్ మీద రాసుకెళ్ళినంత ఈజీగా సులువుగా అవుతుంది పని మనకు. ఇప్పుడు చూడండి, లూప్స్ ఎనీ రిపీటెడ్ టాస్క్ మోర్ దెన్ 1 టైమ్ ఇస్ కాల్డ్ లూప్. ఏదైనా కావచ్చు, రిపీటెడ్ టాస్క్ మోర్ దెన్ 1 టైం ఏది చేస్తాం అంటే లూప్ గా కన్సిడర్ చేస్తాం. లూప్ ఇన్ ప్రోగ్రామింగ్ ఆర్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ until the specified condition is met.
ఇక్కడ ఏమవుతుంది లూప్ లో ఒక స్పెసిఫైడ్ కండిషన్ ఇస్తాం. నాకు 1 to 10 మాత్రమే ప్రింట్ కావాలంటే ఆ స్పెసిఫైడ్ కండిషన్ రాస్తాను నేను. అక్కడి వరకు మనకు లూప్ రన్ అవుతూనే ఉంటుంది. A loop statement allows programmers to execute a statement or group of statement multiple times without repetition of code. ఇక్కడ రిపిటేషన్ ఆఫ్ కోడ్ అనేది జరగదు. ఇప్పుడు మీరు చూడండి, ప్రింట్ఎఫ్ సేమ్ అదే రాస్తున్నారు, వెల్కమ్ టు పైథాన్ లైఫ్, ప్రింట్ఎఫ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్, లేదా రిపీట్ చేస్తున్నారు, సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు. ఈ రిపీట్ కాకుండా మనకు లూపింగ్ అనేది ఆపుతుంది, ఈ లూపింగ్ కాన్సెప్ట్ అనేది. సో ఏ లూప్ స్టేట్మెంట్ అలౌస్ ప్రోగ్రామర్స్ టు ఎగ్జిక్యూట్ ఏ స్టేట్మెంట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు వితౌట్ రిపిటేషన్ ఆఫ్ కోడ్. కోడ్ అనేది రిపీట్ కాకుండా మనం వితౌట్ రిపిటేషన్ ఆఫ్ కోడ్ మనం బాగా ఇక్కడ చేయగలుగుతాం. అర్థమవుతుందా? సో ఇది లూప్స్ అండి. మరి ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయంటే వైల్ లూప్ ఉంటుంది, డూ వైల్ లూప్ ఉంటుంది, ఫర్ లూప్ ఉంటుంది. సో వైల్ లూప్ గురించి ఈరోజు తెలుసుకుందాం, డూ వైల్, ఫర్ లూప్ రేపు తెలుసుకుందాం. ఈ క్లాస్లో మనం వైల్ లూప్ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ సింపుల్గా ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది నాకు? ఒక నిమిషం నేను రాసేస్తాను. జస్ట్ ఏం చేస్తున్నానంటే ఇంక్రిమెంట్ చేస్తున్నాను ఏ వాల్యూ ప్రతిసారి, సేమ్ అదే చేస్తున్నాను, అదే పని చేస్తున్నాను. సో నాకు చూద్దాం ఇప్పుడు. ఎక్కడ పెట్టలేను కామా, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో కామా పెట్టలేదు సార్. ఇక్కడ ఎక్కడైనా తప్పు చేస్తానా, లైక్ ఇది కామా మిస్ అయింది ఏదైనా సెమీకాలన్ కానీ? ఓకే చూద్దాం ఏదన్నా. ఏం భయం లేదండి, ఎర్రర్ వచ్చినా కూడా మనకు రెక్టిఫై చేసుకోవడం కంపైలర్ చూపిస్తుంది. యా ఇక్కడనా, ఓకే సారీ చూసుకోలేదు, కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాను. గుడ్ అండి, గుడ్ అబ్జర్వేషన్. ఓకే ఏం కాదు. ఒకవేళ నాకు ఏమవుతుంది నేను చూసుకోకపోయినా, వెళ్ళి టర్మినల్లో మనం ఎంటర్ చేసిన వెంటనే ఒకవేళ ఇది తీసేసాను, ఒక ఒక కామా పెట్టలేదండి, నేను ఒక దగ్గర కామా పెట్టలేదు. మనకేమవుతుంది చూద్దాం ఒకసారి. డైరెక్ట్ నాకు అక్కడ ఎర్రర్ చూపిస్తుంది, రెడ్ మార్క్ కనిపిస్తుందా? సేవ్ చేసిన వెంటనే నాకు ఒక మార్క్ ఇక్కడ చూడండి, మనం ఎక్కడైతే ఎర్రర్ ఉందో అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఓకే నేను ఇక్కడ కామా పెట్టలేదని తెలుసుకోవచ్చు. ఓకే కొన్ని కొన్ని చోట్ల మనం టర్బోసీ కావచ్చు, వేరే లైక్ వేరే మీరు చేస్తే అక్కడ మీకు కనిపించకపోవచ్చు, ఇది విఎస్ కోడ్ కాబట్టి. కానీ ఇక్కడ చూడండి ఎర్రర్ ఎలా చూడాలో, టర్బోసీలో కావచ్చు లేకపోతే ఇంకెక్కడైనా కనిపించకపోవచ్చు, లైక్ ఏంటి ఆన్లైన్ కంప్యూటర్ చేసే వాళ్ళకి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బిఫోర్ ఏ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ లైన్లో, ఏ లైన్లో 17 లైన్లో, 17th లైన్లో. సో ఇక్కడ నేను కామా పెట్టాను. సో ఎర్రర్ కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఎర్రర్ ఎక్కడ ఉందో కూడా చూస్తున్నాం కదా, ఇలా రెక్టిఫై చేసుకోవాలి. ఇక్కడ కూడా ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినప్పుడు కూడా ఎలాంటి భయపడే అవసరం లేదు. ఓకే ఎవరైనా మర్చిపోయి కూడా మనం తప్పు చేసినా కూడా ఎర్రర్లో కనిపిస్తుంది, మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే అంటే లైక్ ఎవరికైనా ఎర్రర్ చూడడం రాకపోతే తెలుసుకోవడానికి చెప్పాను అంతే. 1 minute. పైకి వెళ్ళిపోయింది.
ఓకే, వచ్చేసాను. ఇప్పుడు కామా ఇక్కడ పెట్టేస్తాను. సో సేవ్ చేశాను. ఇప్పుడు ఎంత అవుట్పుట్ వస్తుందో చూద్దాం ఒకసారి. gcch.c. సో నాకు చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7. ఫస్ట్ ఏమి ఇచ్చాను నేను? 1 ఇచ్చాను. 1 తర్వాత ఏమైంది? ఇంక్రిమెంట్ జరిగింది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ 2 3 4 5 6 7. ఇలా నాకు 7 రాయడానికే నాకు ఇంత టైం పట్టిందండి. 7 లైక్ ప్రింట్ చేయాలనుకుంటే సేమ్ అదే చేశానా లేదా? సేమ్ అదే చేశాను నేను. మళ్ళీ సేమ్ అదే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎన్నిసార్లు రాశాను? 1 2 3 4 5 6 7. అర్థమవుతుందా? ఇన్నిసార్లు రాశాను నేను. ఒకవేళ నాకు 100 టైమ్స్ రాయాలంటే ఎన్ని స్టేట్మెంట్ రాయాలి? సో ఇలాంటి టైంలోనే మనం ఏం చేయొచ్చు? లూపింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి 4-5 లైన్స్ లో అయిపోగొట్టచ్చు. రిపిటేషన్ ఆఫ్ కోడ్ ని మనం తగ్గించవచ్చు. అర్థమవుతుందా? తర్వాత ప్రింట్ఎఫ్. ఇప్పుడు నేను వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇప్పుడు 10 టైమ్స్ రాయాలంటే నేను ఎన్నిసార్లు రాయాలండి స్టేట్మెంట్? ఎన్నిసార్లు రాయాలండి? 10 టైమ్స్ ప్రింట్ కావాలి నాకు. టెన్ టైమ్స్ ప్రింట్ కావాలంటే నేను ఎన్నిసార్లు రాయాలి? ఓకే, 10 టైమ్స్ 1 2 3 4 5 6 8. ఓకే, సో నాకు ఇన్నిసార్లు రాయాల్సిన పని వచ్చింది చూడండి. 1 2 3 4. సో మళ్ళీ ఇక్కడ స్లాష్ పెట్టలేదు, మళ్ళీ ప్రాబ్లం. ఓకే, సో నాకు ఎంత టైం వేస్ట్ అవుతుందండి? ఇంత సేమ్ పని అదే చేస్తున్నాను నేను. రిపిటేషన్ ఆఫ్ కోడ్ జరుగుతుంది ఇక్కడ. ఇలాంటప్పుడే లూపింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఎందుకు యూజ్ అవుతుందో అర్థమవుతుందా? ఎంత కష్టం అవుతుందో ఇలా రాస్తూ వెళ్తే. చూడండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ ఇలా 10 టైమ్స్ అయింది. సో నాకు ఇంత కోడ్ రాస్తే ఎన్ని లైన్స్ వచ్చింది? అన్ని లైన్స్ వస్తే నాకు ఇంత వచ్చిందండి. అర్థమవుతుందా? మొత్తం 10 లైన్స్ ఇంతసేపు పట్టింది నాకు రాయడానికి. నేను జస్ట్ ఇంకా కాపీ పేస్ట్ చేశానండి. కాపీ పేస్ట్ చేయకపోతే ఇంకా ఎక్కువ టైం పట్టేది. ఓకే, తర్వాత ఇది మనకు లూప్స్ ఎందుకు అవసరం పడ్డదో చూసాం. ఇప్పుడు వైల్ లూప్ గురించి చూడబోతున్నాం. సో వైల్ లూప్ అనేది ఏంటంటే ప్రీ టెస్ట్ లూప్. వైల్ లూప్ ఈజ్ ఏ ప్రీ టెస్ట్ లూప్ అండి. అంటే ప్రీ అంటే ఏంటి? ముందర ఫస్టే మనకి ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఇట్ ఫస్ట్ a specified conditional expression, and as long as the conditional expression is true, loop body statement will be executed. ఇది ప్రీ టెస్ట్ లూప్ అంటారు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ కరెక్ట్ అయితేనే లోపలికి వెళ్తాం. అర్థమవుతుందా? కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్తాం. కండిషన్ ఫాల్స్ అయితే వెళ్ళాం. ఇక్కడ చూడండి, అందుకే దీన్ని ఇట్ ఈస్ అన్ ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు. ఎందుకంటే వైల్ సింటాక్స్ చూడండి, సింపుల్. ఇక్కడ కండిషన్ ఉంటుంది, స్టేట్మెంట్. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అసలు ఎంట్రీ కూడా కాలేం. సింపుల్ అండి వైల్ది. చూడండి, వైల్ లూప్ స్టార్ట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితేనేమో ఆ యొక్క లూప్ యొక్క బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఫాల్స్ అయితే లూప్ ఎండ్ అవుతుంది. సింపుల్ ఇంతే. ఇప్పుడు చెప్పండి, వైల్ ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటున్నాను. స్టార్టింగ్ లోనే కండిషన్ చెక్ అవుతున్నాను. ఒకవేళ వైల్
వైల్ లూప్ లో ఎవరైనా అడిగితే కండిషన్ ఎక్కడ చెక్ అవుతుందని అడిగితే వేర్ చెప్పండి. కండిషన్ ఎక్కడ చెక్ అవుతుంది? వేర్ విల్ బి కండిషన్ చెక్డ్? స్టార్టింగ్ లో. యా వినయ్ గారు గుడ్. జయరామ్ గారు స్టార్టింగ్ లో అవుతుందని చెప్పాలి, ఎంట్రీ లెవెల్లోనే అవుతుందని చెప్పాలి. మీరు నెక్స్ట్ డూ వైల్ చూస్తారు, అప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ వైల్ లూప్ లో స్టార్టింగ్ లోనే అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా నెక్స్ట్ తెలుసుకుందాం. వైల్ 1 అంటే ఏంటి, వైల్ 0 అంటే ఏంటి. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో హెడర్ ఫైల్ రాశాను, మెయిన్ రాశాను, తర్వాత ఇంట్ ఏ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇనిషియలైజ్ చేస్తున్నాను. తర్వాత వైల్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు ప్రింట్ కావాలి. ఇది కండిషన్. నాకు ప్రింట్ ఎఫ్ చూడండి ఎలా ఎలా వర్క్ అవుతుందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈజీ ఉంటుంది వైల్ లూప్. సో చూడండి, దీన్ని మనం సేవ్ చేద్దాం. ఇంతకుముందు నేను ఏం చేశానండి, నాకు 10 8 1 to 10 ప్రింట్ కావాలంటే నాకు ఎన్ని స్టేట్మెంట్స్ రాశాను నేను? 1 to 10 ప్రింట్ కావాలంటే ఎన్ని స్టేట్మెంట్స్ రాశాను? చందన గారు వెళ్ళిపోయారా? ఓకే, వినయ్ గారు గుడ్, కలగత గారు గుడ్. యా జయరామ్ గారు మీరు చెప్పాలి. 1 to 10 అండి, 1 to 10 90 స్టేట్మెంట్స్ రాస్తామండి 1 to 10 కోసం. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత ఒకటే స్టేట్మెంట్. నేను రాసింది ఏంటి, ఒక స్టేట్మెంట్ రాశాను. ఈ ఒక స్టేట్మెంట్ రాశాను. ఆ ఒక్క స్టేట్మెంట్ తోటి ఎన్ని లైక్ ఏ విధంగా వర్క్ అవుతుంది చూద్దాం. ఫస్ట్ వైల్ లూప్ ఎక్కడ, లైక్ వైల్ లూప్ లో కండిషన్ ఎక్కడ చెక్ అవుతుందని చెప్పాను, ఫస్ట్ ఇక్కడ చెక్ అవుతుందని చెప్పాను. ఫస్ట్ ఏ ఈక్వల్ టు 1, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ట్రూ నా ఫాల్సా? ట్రూ నా ఫాల్సా? ఇది ట్రూ. సో ట్రూ కాబట్టి ఫస్ట్ 1 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఏ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ 2 వెళ్తుంది. ఇక్కడ 1 ఉన్నది, ఫస్ట్ 1 ఎంటర్ అయింది, ఇక్కడ ఇంక్రిమెంట్ జరిగింది. మళ్ళీ లూప్ అంటే ఇలా వెళ్తుంది లూప్ అంటే. మళ్ళీ ఏ ఈక్వల్ 2 వెళ్తుంది. మళ్ళీ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 ట్రూనే కదా, మళ్ళీ ట్రూ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ జరుగుతుంది 3, మళ్ళీ 3 అనేది ప్రింట్ అవుతుంది. ఇలా 10 వరకు వెళ్తుంది. 10 వరకు వెళ్ళిన తర్వాత 10 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, 11 అవుతుంది. 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ట్రూ నా ఫాల్సా? 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ నా ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్ కాబట్టి కండిషన్ బయటకు వచ్చేస్తాను. లూప్ అనేది ఎండ్ అయిపోతుంది, అక్కడ వరకే లూప్ ఎండ్ అయిపోతుంది. చూడండి ఒకసారి చూడండి. జీసీసీ i.c చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. ఒకవేళ నేను లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసేస్తే నాకు ఎక్కడ వరకు ప్రింట్ అవుతుందండి? దిస్ ఇస్ వై లూప్. అది లూప్ తర్వాత పెట్టాను కాబట్టి అది వస్తుంది. 9 వరకు ప్రింట్ అవుతుందా వినయ్ గారు? గుడ్. చూద్దాం ఇప్పుడు ఎంత వస్తుందో.
గుడ్ గుడ్ కలగత్త గారు గుడ్. సింపుల్ చూడండి ఇంతే. స్టార్టింగ్ లోనే కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ లేకపోతే కండిషన్ రాంగ్ అయింది అనుకోండి, ఎంటర్ కూడా కాలేము లూప్ లోకి. ఇప్పుడు నేను ఇక్కడ 11 ఇస్తున్నాను. ఇప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది? 11 ఇస్తున్నాను. ఇప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది? ఎన్ని నంబర్స్ ప్రింట్ అవుతాయి చెప్పాలి. చెప్పాలి. లెవెన్ ఇచ్చానండి నేను. 11 ఇచ్చాను. ప్రోగ్రామ్ చూడండి, నేను 11 ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఏమని, ఇప్పుడు 11 ఇచ్చాను, ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది? కలగత్త గారు గుడ్ అండి, సూపర్. వినయ్ గారు గుడ్ గుడ్. చూద్దామా? జీసీసీ G.C. సారీ, జీ ఎందుకు ఇచ్చాను నేను ఇక్కడ? మనది హెచ్ కదా. సారీ, జీసీసీ I.C. చూడండి, దిస్ ఈజ్ వైల్ లూప్ అని వచ్చింది. ఎందుకోసం మరి? కండిషన్ అనేది ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయితే ఏం చెప్పాను? లూప్ అనేది ఎంటర్ కాదు అసలు. వైల్ లూప్ లో 11 <10 అనేది ఇది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయినప్పుడు లూప్ లో ఎంటర్ కాలేము. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది కోడ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది లేదనుకోండి అసలు ఏమీ రాదు. రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏమేమి ప్రింట్ అవుతాయి చెప్పండి. సెవెన్ ఇచ్చాను. ఇప్పుడు ఏమేమి ప్రింట్ అవుతాయి? యా గుడ్ అండి. వినయ్ గారు, జయరామ్ గారు, కలగత గారు గుడ్. ఏంది? 7, 8, 9 ప్రింట్ అవుతుంది. ఆటోమేటిక్ గా రెస్ట్ ఆఫ్ ది కోడ్ కూడా ప్రింట్ అవుతుంది. ఎలా? 7 <10 మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇంక్రిమెంట్ 8 అవుతుంది. 8 <10 మళ్ళీ 9 <10 10 వచ్చేసరికి ఇది ఫాల్స్ అవుతుంది. కాబట్టి లూప్ లో ఎంటర్ కాలేదు. సో 7, 8, 9. సో ఇదే లూపింగ్ కాన్సెప్ట్ లేకపోతే ఇప్పుడు మీరు ఎన్ని లైన్లు 3 స్టేట్మెంట్స్ రాయాలి, లేకపోతే 1 to 10 అంటే 10 స్టేట్మెంట్స్ రాయాలి. నేను ఇక్కడ సింపుల్ గా వైల్ లూప్ ఇంతే రాసేసి ఏమైనా చేయగలుగుతున్నాను. సో వైల్ లూప్ అంత యూజ్ అవుతుందండి. అర్థమవుతుందా వైల్ లూప్ ఎందుకు యూజ్ అవుతుందో? కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి, వైల్ లూప్ లో కండిషన్ స్టార్టింగ్ లోనే చెక్ అవుతుంది. ఓకే. తర్వాత ఇదంతా సెట్టింగ్స్ అంతా చేంజ్ అయిపోయాయండి. ఒక్క నిమిషం. ఓకే ఉండండి. ఇప్పుడు పైథాన్ లైఫ్ అనేది మనం ట్రై చేద్దాం. పైథాన్ లైఫ్ నాకు 10 టైమ్స్ కావాలంటే ఎంత టైం పట్టిందండి నాకు? ఇంట్ ఐ ఇంట్ ఐ అని ఇస్తున్నాను. వైల్ I <10 అని ఇస్తున్నాను. పైథాన్ లైఫ్ అని ఇచ్చాను. I++ అని ఇస్తుంది. I = 1 అని ఇస్తున్నాను.
ఇప్పుడు జీసీసీ i.c చూడండి, ఇది తీసేద్దాం. ఎందుకు ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది కోడ్? రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఇష్టం అండి, రాసుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకసారి చూడండి, నేను 10 లైన్స్ రాశాను, ప్రింట్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ అని. ఇక్కడ ఏమవుతుంది? 1 <2, 1 <10, 2 <10, 3 <10, 4 <10. ఎప్పుడైతే 10 వస్తుందో ఫాల్స్ అవుతుంది, కాబట్టి అక్కడ వరకు ఆగిపోతుంది. లూప్ అనేది అక్కడ వరకు ఆగిపోతుంది. సో మన కండిషన్ స్టార్టింగ్ లోనే చెక్ అవుతుంది వైల్లో. జీసీసీ g.c సారీ ఐ కదా. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 టైమ్స్. ఎందుకంటే ఇక్కడ నేను 1 నుంచి ఈక్వల్ టు 10 పెట్టలే, కాబట్టి నాకు 9 టైమ్స్ వచ్చింది. సింపుల్ గా, ఎంత సింపుల్ గా అయిపోతుందండి, ఎంత సింపుల్ గా జరుగుతుంది ఇక్కడ. అదే నేను నార్మల్ గా రాయాలంటే ఎన్ని స్టేట్మెంట్స్ రాయాలి? ఇప్పుడు 9 టైమ్స్ రాయాలంటే 9 స్టేట్మెంట్స్ రాయాలి. సో ఈ విధంగా వైల్ లూప్ అనేది మనకు యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇంకోటి, వైల్ 1 గురించి తెలుసుకోవాలి మీరు. వైల్ 1 అండ్ వైల్ 0 గురించి మీరు తెలుసుకోవాలి. వైల్ 1 అంటే ఏంటంటే, ఒక్క నిమిషం థియరీ చూద్దాం. ఫస్ట్ 0 అంటే ఏంటి, 1 అంటే ఏంటి? 1 అంటే ఏం చెప్పాను, 0 అంటే ఏం చెప్పాను? ఒకసారి చెప్పండి నాకు, ఇంతకుముందు. యా, 1 అంటే ఏంటి, 0 అంటే ఏంటి? 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. ఎస్. సో మరి వైల్ లో కండిషన్ ట్రూ అయితే కంటిన్యూగా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? ఇప్పుడు వైల్ 1 అని ఇచ్చాను, 1 అంటే నేను ట్రూ అంటున్నాను. సో మరి కండిషన్ ట్రూ అయినప్పట్లో ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుందా లేదా? సో ఇది ఇన్ఫినిట్ లూప్ అనేది ఫామ్ చేస్తుంది, 0 తప్ప. అంటే వైల్ 0 పెడితే మాత్రం ఇది ఫాల్స్, కండిషన్ ఫాల్స్ అన్నట్టు. కండిషన్ ఫాల్స్ కాబట్టి లూప్ లోకి ఎంటర్ కాలేము. వైల్ 1 అంటే కంటిన్యూ కనుక ఏమిటి, ట్రూ అవుతుంది కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, ఇన్ఫినైట్ లూప్ ఫామ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ 0 అనేది ఫాల్స్ కాబట్టి కండిషన్ ఎంటర్ కాలేదు, అసలు లూప్ లో ఎంటర్ కాలేదు. అర్థమవుతుందా? ఇదే డిఫరెన్స్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 0 కాకుండా ఎక్సెప్ట్ 0 ఏది పెట్టినా కూడా, వైల్లో ఏ నెంబర్ పెట్టినా కూడా మనకేంటి, లూప్ అనేది ఇన్ఫినైట్ లూప్ వస్తుంది. చూద్దాం ఒకసారి, మళ్ళీ కొద్దిగా థియరీ చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇంత ఐగా తీసుకుంటున్నాను. ఫస్ట్ వైల్ 0 పెడతాను, 0 కాబట్టి నాకు ఏమైనా అవుట్పుట్ వస్తుందా? 0 అంటే ఏంటి, ఫాల్స్ కండిషన్. సో మరి వైల్లో ఏం చెప్పాను, స్టార్టింగ్ లోనే కండిషన్ చెక్ అవుతుంది, నాకేమైనా అవుట్పుట్ వస్తుందా ఇప్పుడు? నోవా? చూద్దాం. వైల్ 0 ఇచ్చాను నేనైతే, జీసీసీ i.c ఏమి రాలేదు, చూసారా? ఏమన్నా వచ్చిందా? మరి రెస్ట్ ఆఫ్ ది బ్లాక్ లో ఏమన్నా ఉంటే వచ్చేది. రెస్ట్ ఆఫ్ ది బ్లాక్ లో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నాకేమీ రాలేదు. అర్థమవుతుందా? రెస్ట్ ఆఫ్ ది బ్లాక్ లో ఇక్కడ ఏం లేదు. ఒకవేళ రెస్ట్ ఆఫ్ ది బ్లాక్ ఏమైనా ఉంటే అది వస్తుండే. ఇప్పుడు వైల్ 1 చూడండి, నాట్ ఓన్లీ 1 ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఏం రాయట్లేదు,
వైల్ 1 అంటే ఏంటి? ఇప్పుడు కండిషన్ అంటే ట్రూ. ఎనీ టైం కండిషన్ ట్రూ ఉంటుంది. సేవ్ చేయండి. ఈ స్లాష్ ఇది ఎందుకు రాశానండి? ఎవరు ఐడియా ఉందా? ఎనీవన్? స్పేస్ కోసం. గుడ్. ట్యాబులర్ స్పేస్. ఓకే. సో ఇప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఆ పైథాన్ లైఫ్ అనేది ఇన్ఫినైట్‌లో మనకు లూప్‌లో రావాలి. ఫస్ట్ కొద్దిగా టైం పడుతుంది లోడ్ కావడానికి. పైథాన్ లైఫ్ అనేది వెళ్తూనే ఉంటుందండి. నాకు సిస్టమ్ సరిపోవట్లేదు. కనిపియట్లేదు. ఇదిగోండి ఇక్కడ వెళ్తూనే ఉంటుంది. వెళ్తూనే ఉంటుంది. ఎవరైనా టర్బోసీలో ఎగ్జిక్యూట్ చూడొచ్చు. ఇదిగోండి. ఇన్ఫినైట్ లూప్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే కండిషన్ ఆల్వేస్ ట్రూ ఉంటది. 1 అంటే ఏంటి? ట్రూ. ట్రూ, ట్రూ కాబట్టి అవుతూనే ఉంటుంది లూప్. అర్థమైందా అండి? ఓకే. 0కి 1కి వైల్ 1కి వైల్ 0కి డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. నెక్స్ట్ వేరే నంబర్ ఇస్తున్నాను. 12 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్‌పుట్? ఇది కూడా సేమ్. ఇన్ఫినైట్ లూప్ అవుతుంది. 0 కాకుండా ఏ నంబర్ ఇచ్చినా కూడా ఇన్ఫినైట్ లూప్ అనేది ఫార్మ్ చేస్తుంది. ఎందుకంటే అది కండిషన్ అనేది ట్రూ అవుతుంది ఆల్వేస్. వెళ్తూనే ఉంటుందండి. వెళ్తూనే ఉంటుంది. ఇంకా పైకి లాగుతాను చూడండి. ఓకేనా? సో ఇది ఇన్ఫినైట్ లూప్ ఫార్మ్ చేస్తుంది. ప్రింట్ అవుతూనే ఉంటుంది. మన స్క్రీన్ సరిపోవట్లేదు ఫస్ట్ చెప్పాలంటే. వెళ్తూనే ఉంటుంది. ఓకే. సరిపోతుంది ఇప్పుడైతే. సో ఈ విధంగా మనకు ఫార్మ్ అవుతుంది ఇన్ఫినైట్ లూప్. 0 కాకుండా ఏ నంబర్ పెట్టి ఇలా చేసినా, ఎందుకంటే అది ట్రూ అవుతుంది ఆల్వేస్. కండిషన్ ట్రూ అయితే లూప్‌లో ఎంటర్ అవుతాం. ఇక్కడ లూప్‌లో కండిషన్ ఆల్వేస్ ట్రూ ఉన్నట్టే. పైథాన్ లైఫ్ మళ్ళీ ట్రూనే ఉంది. మళ్ళీ ట్రూనే ఉంది. మళ్ళీ ట్రూనే ఉంది. సో ఇలా కంటిన్యూగా లూప్ అవుతూనే ఉంటుంది. అర్థమైందా? ఇదే లూపింగ్ కాన్సెప్ట్. ఇక్కడ ఇన్ఫినైట్ లూప్ ఫార్మ్ అవుతుంది. మీరు ట్రై చేసుకోవచ్చు. మీ నేమ్ ఇచ్చి నేను టాస్క్ కూడా ఇస్తాను ఎలాగో. మీ నేమ్ ఇచ్చి మీరు ఇట్లా ఇన్ఫినైట్ లూప్ ట్రై చేసుకోవచ్చు కావాలనుకుంటే. మీరు ఒకసారి కొట్టి చూడండి వైల్ 1 ఇచ్చి ఇలా చేసి. ఇట్ ఈస్ అన్ ఇన్ఫినైట్ లూప్ విచ్ విల్ రన్ టిల్ ఏ బ్రేక్ స్టేట్మెంట్ ఈస్ ఇష్యూడ్ ఎక్స్‌ప్లిసిట్‌లీ. మనం బ్రేక్ ఇచ్చే వరకు అది ఆగదు. ఇంట్రెస్టింగ్‌లీ నాట్ వైల్ 1 బట్ ఎనీ ఇంటిజర్ విచ్ ఇస్ నాన్ జీరో. ఓన్లీ వైల్ 1 కాదు. నాన్ జీరో. జీరో కాకుండా ఏ నంబర్ ఇచ్చినా మనకు ఇన్ఫినైట్ లూప్ అనేది వస్తుంది. ఎందుకు? వైల్ లూప్‌లో స్టార్టింగ్‌లోనే కండిషన్ చెక్ అవుతుంది. సో, కండిషన్ ఫాల్స్ కాదు కాబట్టి వైల్ 1 జీరో కాకుండా ఏది ఇచ్చినా కూడా మనకు ఆల్వేస్ ఇన్ఫినైట్ లూప్ ఫార్మ్ చేస్తుంది. డైరెక్ట్ ఇక్కడ కండిషన్. వైల్ 0 ఇచ్చామనుకోండి, జీరో అంటే ఫాల్స్ కాబట్టి అసలు ఎంటరే కాలేదు లూప్‌లో. వి రైట్ కండిషన్ ఇన్ బ్రాకెట్స్. బ్రాకెట్స్‌లో కండిషన్ రాస్తున్నాం. కండిషన్ కెన్ ఐదర్ రిజాల్వ్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్. సో, 0 రిప్రజెంట్స్ ఫాల్స్. చూడండి, 0 రిప్రజెంట్స్ ఫాల్స్ అండ్ ఎనీ వాల్యూ ఎక్సెప్ట్ ఇట్ ఈస్ ట్రూ. 0 కాకుండా ఏ వాల్యూ అయినా ట్రూ అండి. సో, లాజికల్లీ వైల్ ట్రూ అంటే వైల్ 1. సో, ఎనీ వాల్యూ రిప్రజెంటింగ్ ట్రూ. వైల్ ఫాల్స్ అంటే వైల్ 0. అర్థమవుతుందా? సింటాక్స్ చూడండి. వైల్ 1 ఆర్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్ లూప్స్ అనేది ఇన్ఫినైట్‌గా రన్ అవుతుంది. ఎవరైనా అడిగితే వైల్ 1 ఇచ్చాను. ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఎన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతుందని అడిగితే, కంపల్సరీగా 1 ఉందని 1 అని చెప్పకండి. ఇన్ఫినైట్ టైమ్స్ అవుతుందని చెప్పాలి.
ఒకవేళ 15 ఉందనుకోండి, ఇన్ఫినైట్ టైమ్స్ అవుతుందని నేను చెప్పాలి. ఎక్కడ వైల్‌లో ఇలా డైరెక్ట్ కండిషన్‌లో రాసింది. A simple usage of while one can be in the client server program. In the program, the server runs in infinite while loop to receive the packets sent from the clients. సో మనం ఇక్కడ నుంచి ఏదైనా పంపించేది ఉందనుకోండి. సో వైల్ వన్ ఇచ్చామనుకోండి, కంటిన్యూస్ గా క్లయింట్కి కావాల్సిన ఇస్తూనే పోతుంది. జనరల్ గా చెప్తున్నాను. తర్వాత బట్ ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు యూజ్ వైల్ వన్. ప్రాక్టికల్లీ అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే ఇన్ రియల్ వరల్డ్ లో ఇది సిపియు కంటిన్యూగా వర్క్ చేయాలి. సిపియు యూసేజ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా? సో మళ్ళీ ఇన్ఫైనైట్ లూప్ నుంచి బయటకు రాలేదు. మనమే మాన్యువల్లీ క్లోజ్ చేయాలి మళ్ళీ. సో వైల్ వన్ కెన్ బి యూజ్డ్ ఎట్ ప్లేస్ వేర్ కండిషన్ నీడ్స్ టు బి ట్రూ ఆల్వేస్. వైల్ వన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే కండిషన్ అనేది ఆల్వేస్ ట్రూ ఎక్కడ ఉండాలో అక్కడ మనం యూజ్ చేస్తాం వైల్ వన్ అనేది. ప్రతిసారి వైల్ వన్ ఎందుకు అంటున్నాను, నాన్ జీరో కూడా అన్నానంటే వైల్ వన్ అనేది యూజ్ చేయండి. ఓకే, నాన్ జీరో ఏది యూజ్ చేసినా కూడా మనకు అంతే. కానీ మనకి ఎక్కువ అడిగేది ఏంటి, వైల్ వన్ వైల్ జీరోకి మధ్య డిఫరెన్సే. కానీ నేను చెప్తున్నాను నాన్ జీరో ఇంటీజర్ పెట్టినా కూడా అంతే వస్తుందని చెప్పాను. ఓకే, వైల్ జీరో ఇట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ వైల్ వన్. ఇట్ మీన్స్ కండిషన్ విల్ ఆల్వేస్ బి ఫాల్స్, దస్ కోడ్ ఇన్ వైల్ విల్ నెవర్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సో కోడ్ అనేది ఎప్పుడు కూడా ఎగ్జిక్యూట్ కాదు వైల్ జీరో ఇస్తే. అర్థమైందా? ఇది వైల్ కి సంబంధించిన మ్యాటర్, వైల్ వన్ కి వైల్ జీరోకి. ఇప్పుడు చెప్పండి, వైల్ వన్ ఇస్తే నాకు ఏం ఫామ్ అవుతుంది? ఒక స్టేట్మెంట్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది వైల్ వన్ ఇస్తే? నేను గుడ్, కలగత గారు గుడ్, వినయ్ గారు గుడ్, జయరామ్ గారు గుడ్. ఇన్ఫినైట్ టైమ్స్ అవుతుంది. ఓకే, వైల్ జీరో ఇస్తే వైల్ జీరో ఇస్తే లూప్ డస్ నాట్ రన్. లూప్ అనేది రన్ కాదని చెప్పాలి. నో కూడా కాదు జయరామ్ గారు, లూప్ అనేది ఎంటర్ కాలేము ఫస్ట్. ఎందుకు లూప్ లో ఎంటర్ కాలేమంటే స్టార్టింగ్ లోనే కండిషన్ చెక్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ డూ వైల్ ఎట్లా ఉంటుందంటే చివరన కండిషన్ చెక్ అవుతుంది, మీరు చూస్తారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వైల్ జీరో? ఎక్కడైతే మీకు అది రన్ కాకూడదు అనుకుంటారో, ఫాల్స్ కావాలనుకుంటారో అక్కడ వైల్ జీరో యూజ్ చేస్తారు. ఎక్కడ ట్రూ కావాలనుకున్నాడో వైల్ వన్ యూజ్ చేస్తారు. సింపుల్ అండి. ఓకేనా వినయ్ గారు? నెక్స్ట్ ఎనీ ఎగ్జాంపుల్ అంటే రియల్ టైంలో అంటే మేబీ వైల్ జీరోని ఏదైనా కండిషన్ ఫాల్స్ కావాలంటే అండి, ప్రతిసారి మీకు కండిషన్ అది తప్పే కావాలి అనుకున్న టైంలో అసలు ఎంటరే కావద్దు ఆ లూప్ లో అన్నప్పుడు వైల్ జీరో యూజ్ చేస్తామంటే అంతేనండి. యా, మాన్యువల్లీ బ్రేక్ చేయొచ్చండి. ఇప్పుడు నేను మాన్యువల్ ఆపలేదండి. ఇంకోటి మీకు నెక్స్ట్ బ్రేక్ అండ్ కంటిన్యూ వస్తాయి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బ్రేక్ అండ్ కంటిన్యూ వస్తాయండి. బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ అండి రెండు ఉంటాయి. అవి మీకు అప్పుడు వచ్చినప్పుడు క్లారిటీ వస్తుంది. తర్వాత ఇంట్ ఏ ఈక్వల్ టు 1. ఓకే, 1 నుంచి స్టార్ట్ చేస్తాను నేను. వైల్ ఫస్ట్ 10 ఇస్తానండి. 10 మళ్ళీ దీంట్లో ఏం చేస్తున్నాను అంటే వైల్లో ఇఫ్ ఇస్తున్నాను, ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇది దేని యొక్క కండిషన్ చెప్పగలుగుతారా? ఎనీవన్? ఇది ఇఫ్ బ్లాక్ అండి. తర్వాత దీన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను.
ఈవెన్ నెంబర్. సో ఇప్పుడు నాకు ఏమేమి ప్రింట్ అవుతాయో చెప్పాలి మరి మీరే. ఇక్కడ నేను ఒక ఇఫ్ లో ఇంకో ఇఫ్ రాశానండి. నెక్స్ట్ ఇఫ్ అంటున్నారు. నెక్స్టడా? ఇది లూప్ అండి. లూప్ లో ఇఫ్ రాశాను నేను. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి. ఏమేమి ప్రింట్ అవుతాయి? 2468 గుడ్. సునీల్ రెడ్డి గారు, కలగత గారు, గుడ్. సో ఫస్ట్ 1 ఇచ్చాను. 1 ఇస్తే ఏమైంది? ట్రూ అయింది కండిషన్. లూప్ లో ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది. ఈ ఇఫ్ కండిషన్ లో స్టేట్మెంట్ రాశాను నేను. 1% ఇది రిమైండర్ 0 వస్తుందా? రాదు. సో దీనిలో ఎంటర్ కాదు. అయిపోయింది. మళ్ళీ 2 అవుతుంది. ఏ ఈక్వల్ టు 2. 2 లెస్ దెన్ 10 అనేది ట్రూ. లూప్ లో ఎంటర్ అవుతున్నాను. 2% రిమైండర్ ఏమవుతుంది? 0 అవుతుంది. రిమైండర్ 0 అవుతుంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 తర్వాత 3, 4 అలా వెళ్తూ వెళ్తూ పోతుంది. సో నాకు అప్పుడు ఏమవుతుంది? 2, 4, 6, 8 అలా ప్రింట్ అవుతాయి. లెవెన్ ఎలా ప్రింట్ అవుతుంది వినయ్ గారు? I.C చూడండి. ఏ ఈక్వల్ టు 2, 4, 6, 8. యా వినయ్ గారు మీకు ఒక డౌట్ వచ్చింది. వినయ్ గారికి ఏం డౌట్ వచ్చిందంటే ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ ఉంది కదా, 11 ఎందుకు ప్రింట్ కాలేదా? సరే 11 అయింది. 11 వెళ్ళాను. ఏ ఈక్వల్ టు 11. ఫస్ట్ 11 లెస్ దెన్ 10. అసలు ఇక్కడ కండిషనే ఫాల్స్ అవుతుంది కదండి. అసలు లూప్ లో ఎంటర్ అవుతుందా? ఇఫ్ లో అసలు ఫస్ట్ అయితే లూప్ లోనే ఎంటర్ కదా. ఇఫ్ కండిషన్ వదిలేయండి. లూప్ లోనే ఎంటర్ కాలేదు కదా. గాట్ ఇటా? ఓకే డన్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? నో సార్. డన్. ఇప్పుడు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతాయి? కండిషన్ చూసుకోండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ ఎఫ్ దాని యొక్క ఏ వాల్యూ అవి ప్రింట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో అసలు లూప్ లో ఎంటర్ కాదు. ఒకవేళ కండిషన్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 ఇచ్చాను. 2 ఇక్కడ చూసేసరికి ఏమవుతుంది? కండిషన్ ఇక్కడ 0 వస్తుంది. సో ఈ కండిషన్ ఫాల్స్ నాకు. సో దీంట్లో ఎంటర్ కూడా కాదు. 1, 3, 5, 7, 9. ఓకే చూద్దాం. ఇద్దరు చెప్పారు. ఇంకా అసలు ఫస్ట్ అది దేనికి సంబంధించిన కండిషన్ అండి? గుర్తుపట్టారు అసలు? దేనికి సంబంధించిన కండిషన్ అది? రాసిన కండిషన్ లోపల ఇఫ్ కండిషన్ దేనికి సంబంధించింది? గుడ్ కలగత గారు, గుడ్. దేనికి సంబంధించిన కండిషన్ అది? ఆడ్ నెంబర్ సంబంధించిన కండిషన్. ఎప్పుడైతే 2 తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తే రిమైండర్ అదేంటి? ఈవెన్ నెంబర్. రిమైండర్ 0 రాకపోతే ఏంటి? ఆడ్ నెంబర్. నాట్ ఈక్వల్ టు రాశాను. అర్థమైందండి? చూద్దాం. GCC I.C చూడండి 1, 3, 5, 7, 9. యా జయరామ్ గారు, కలగత గారు, సునీల్ రెడ్డి గారు, వినయ్ గారు ఇది అర్థమైందా ఎలా వచ్చిందో? క్లియరా? ఓకే ఇంతేనండి. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. ఎవరైనా ఈవెన్ నెంబర్ సంబంధించి రాసినాం, ఆడ్ నెంబర్ సంబంధించి రాసాం. ఇప్పుడు ఇంకోటి రాస్తాను. అంటే మీకు లూప్స్ వల్ల ఎంత ఈజీ అయిపోయింది. కండిషన్ తీసుకోవడం కానీ ఇఫ్ ఎల్స్ అవి ఏదేదో రాసాం. లూప్స్ వల్ల ఎంత సింపుల్ గా అయిపోతుంది. ఎన్నో లైన్స్ రాసి దాన్ని కూడా రిపీటెడ్ టాస్క్ తక్కువ చేసేసింది.
ఇప్పుడు ఇంకోటి ఇంటూ I ఈక్వల్ టు 1 నంబర్ ఈక్వల్ టు 0. చూడండి, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎనీ నంబర్ అనే ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇది దేనికి సంబంధించిన ప్రోగ్రామ్ అంటే టేబుల్ అండి. మన 2 టేబుల్ 3 టేబుల్ అలా ఉంటాయి కదా, టేబుల్ సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఎంటర్ ఎనీ నంబర్ స్కాన్ఎఫ్ %d నేను ఎందుకు అలా 0 ఇచ్చానంటే ముందు ఆయనకి 0 ఎందుకు ఇచ్చానండి, నార్మల్గా ఏదైనా గార్బేజ్ వాల్యూ తీసుకునే అవకాశాలు ఉంటాయని 0 ఇస్తానండి, జస్ట్ అంతే. ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమీ కాదు, నంబర్ ఈక్వల్ టు నంబర్ డైరెక్ట్ పెట్టినా ఏం కాదు, ఇలా రాసినా ఏం కాదు. ఏదైనా చాలా మంది క్వశ్చన్ నెంబర్ చూస్తుంటారు, సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటారు స్టార్టింగ్ లో. ఎందుకంటే ఏదైనా గార్బేజ్ వాల్యూ తీసుకునే ఛాన్స్ ఉంటుందేమో అని జస్ట్ ఇస్తారు అంతే. సో స్కానర్ ద్వారా నంబర్ యొక్క ఇన్పుట్ ఇస్తాను. ఇప్పుడు వైల్ కండిషన్ రాస్తున్నాను. I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. దీనికి సంబంధించిన కర్లీ బ్రేస్ ఓపెన్, కర్లీ బ్రేస్ క్లోజ్. printf %d /n I ఇంటూ నంబర్. ఈ కండిషన్ అర్థమైందండి? ఎలా రాశాను? చూడండి, ఫస్ట్ I ఈక్వల్ టు 1 తీసుకున్నాను. నంబర్ నేను ఇక్కడ ఏదో ఒక 2 నంబర్ ఎంటర్ చేశాను అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూ అయిందా లేదా? ట్రూనా? 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూనా? ట్రూనా ఫాల్స్ అండి? ట్రూ. ఓకే. సో ట్రూ కాబట్టి లూప్ లో ఎంటర్ అవుతాను. సో నాకు ఇక్కడ ఏమైంది, I ఇంటూ ఇచ్చాను, 1 ఇంటూ నంబర్ ఏం తీసుకున్నాను 2. సో 2 వస్తుంది. తర్వాత ఇక్కడ దేని వాల్యూ ఇంక్రిమెంట్ చేశాను, I వాల్యూ ఇంక్రిమెంట్ చేశాను. ఇక్కడ I 1 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 అవుతుంది. మళ్ళీ 2 ఇక్కడ, మళ్ళీ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూనా? ట్రూ కాబట్టి మళ్ళీ లూప్ లో ఎంటర్ అవుతాను. 2 ఇంటూ నంబర్ ఎంత ఉంది, 2నే ఉంది ఇక్కడ, నంబర్ యాస్టీజ్ ఉంటుంది 4. తర్వాత మళ్ళీ 3 అవుతుంది, ఇంక్రిమెంట్ జరిగి I వాల్యూ 3. 3 ఇంటూ 2 ఎంత, 6. ఇలా 2 4 6 8 10 ఇలా ఎక్కడి వరకు వస్తుంది నాకు, 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు ట్రూ అవుతుంది. మరి 11 వచ్చేసరికి ఎంటర్ కాదు కాబట్టి మనకు 10 ఇంటూ 2 20 వరకు వస్తుంది. చూడండి, ఇలా జరుగుతుంది. ఇలా మనం టేబుల్ యొక్క ప్రోగ్రామ్ రాయొచ్చు. చూడండి, ఎవరికైనా లాజిక్ అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. ఇక్కడ నంబర్ నేను 2 తీసుకోకుండా ఇప్పుడు 5 తీసుకుంటున్నాను. 5 తీసుకున్నప్పుడు నాకు 5 యొక్క టేబుల్ వస్తుంది చూడండి. ఇక్కడ 1 ఇంటూ 5, 2 ఇంటూ 5, 3 ఇంటూ 5, 4 ఇంటూ 5, 5 ఇంటూ 5, 6 ఇంటూ 5, 7 ఇంటూ 5, 8 ఇంటూ 5, 9 ఇంటూ 5, 10 ఇంటూ 5. మరి 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదు, ఇది ఫాల్స్ అయింది, అసలు ఎంటర్ కూడా కాదు. అర్థమైందండి? ఈ కండిషన్ అర్థమైందా? జయరాం గారు, కలగత గారు, సునీల్ రెడ్డి గారు, వినయ్ గారు, ఈ కండిషన్ అర్థమైందా? ఎస్. ఓకే. ఇంకోటి చెక్ చేద్దాం, వేరే నంబర్ తీసుకొని. నంబర్ ఏమిటి, నంబర్ యాస్టీజ్ ఇస్తున్నాను, చేంజ్ చేయట్లేదు. 1 2 3 ఇవి మారుస్తున్నాను. సో నాకు ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ యొక్క నంబర్ రాస్తాను. ఇప్పుడు 9 ఇచ్చానండి. 9 2 18, 2 ఇంటూ 9, 3 ఇంటూ 9, 4 ఇంటూ 9,
5 into 9 ఈ విధంగా రాస్తూ వెళ్తాను. అర్థమైందా? ఓకేనా? ఇది క్లియరా అండి? క్లియర్ అయితే క్లియర్ అని చెప్పండి. నెక్స్ట్ వెళ్దాం. ఓకే. క్లియర్. డన్. నెక్స్ట్. ఇది ఇలానే ఉంచండి. ఇంకో విధంగా రాద్దామా టేబుల్‌ని? ఇంకో విధంగా రాద్దామా? జస్ట్ అదే రాయాలి. ఎప్పుడైనా మీకు అదే మెథడ్ బెటర్ అండి. జస్ట్ నేను చెప్తున్నాను. మీకు ఈ విధంగా కూడా రాయొచ్చు అని తెలియాలండి. ఇంటూ ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాను డైరెక్ట్ టేబుల్. నాకు 5 టేబుల్ కావాలి. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నాను. సారీ 50. మనం 10 10 టేబుల్ వరకు కావాలి కాబట్టి. ఇఫ్ ఏ పర్సంటైల్ 5తో డివైడ్ చేసినప్పుడు నాకు 0 రావాలి. రిమైండర్ 0 రావాలి. లోపల ఒక కండిషన్ రాస్తున్నాను. ఏంటి? ఇఫ్‌లో ఒక కండిషన్ తీసుకున్నాను. ప్రింట్ఎఫ్ ఇది కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకే ఆ కండిషనే బెటర్ స్టార్టింగ్‌లో చెప్పిందే. ఇఫ్ లూప్ అయిపోయిన తర్వాత ఇఫ్ కండిషన్ అయిపోయిన తర్వాత అది బ్లాక్ అయిపోయిన తర్వాత చూడండి. ఏ ఈక్వల్ టు ఏం తీసుకున్నాను? 5 తీసుకున్నాను. నాకు లెస్ థాన్ 50 వరకు తీసుకున్నాను. సో, ఎప్పుడైతే నాకు రిమైండర్ ఎప్పుడు వస్తుంది చూడండి. 5 వచ్చినప్పుడు వస్తుంది. మళ్ళీ 6 వస్తే రిమైండర్ 0 వస్తుందా? రాదు. 7 వచ్చినా రాదు. 8 వచ్చినా రాదు. 9 వచ్చినా రాదు. 10 వచ్చినా వస్తది. 10ని 5తో డివైడ్ చేస్తే ఎంత అండి? రిమైండర్ 0 వస్తుందా లేదా? మళ్ళీ 15కే వస్తుంది. అర్థమైందా? ఇక్కడ 5 తీసుకున్నాను. 5 లెస్ థాన్ ఈక్వల్ టు 50 ట్రూ అయింది. మళ్ళీ ఇఫ్‌లో కండిషన్ 5 రిమైండర్ 0 వస్తేనేమో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, 5 తర్వాత 10 వచ్చింది. 10 రిమైండర్ 0 వస్తుంది కాబట్టి 15 ఈ విధంగా. ఒకవేళ రాలేదనుకో నెక్స్ట్ వాల్యూ ఇలా 5 వచ్చింది. తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది. 6 ఎళ్తుంది. 6 అనేది ఇది ట్రూ అవుతుంది. లూప్‌లో ఎంటర్ అవుతాను. కానీ ఇక్కడ ఇఫ్‌లోకి ఎంటర్ కాదు. ఇలా జరుగుతుందండి. జీసీసీ జే.సి ఏ ఈక్వల్ టు 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 అర్థమైందా? ఏ విధంగా రాశాను? సో, అదేంటి ఒక నంబర్ తీసుకొని, ఐ వాల్యూ తీసుకొని ఆ విధంగా రాశాను. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మెథడ్ అయితే వైల్ లూప్. ఇంకా దీంట్లో ఇఫ్ రాశాను అంతే. ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. అర్థమైందా అండి? క్లియరా? ఓకే. సో, మీరు ఏ విధంగా అయినా చేయొచ్చు. కానీ ఈ మెథడ్ అయితేనే బెటర్. ఇది బెటర్ అండి. అది మీరు 50 అని ముందే ఇచ్చుకోవాలి. అంటే మీకు ఫస్ట్ 5 into 10, 8 into 10 అనుకో 80 లాస్ట్‌కి ఆ నంబర్ రాయాలి. అదంతా ఉంటుంది. ఇక్కడ చూడండి. మనకు 1 = 5, 2 = 5, 3 ఈ ఎక్కడి వరకు కావాలి? 5 వన్స్ అనా, 5 టూస్ అనా, 5 త్రీస్ అనా ఒక నంబర్ అయితే కాన్స్టాంట్ ఉంటుంది. ఇవి చేంజ్ అయిపోతున్నాయి. సింపుల్‌గా ఈ విధంగా చేసేయండి. కావాలంటే మనం ఇంకో 8th టేబుల్ రాద్దాం. చూడండి 8, 6, 24, 32, 40, 48, 56, 64, 72, 80 సింపుల్‌గా ఏమవుతుంది? 1 into 8, 2 into 8, 3 into 8, 4 into 8, 5 into 8 ఓకేనా?
ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈక్వల్ టు తీసేసాను, లాస్ట్ నెంబర్ ఎంత వస్తుందండి ఇప్పుడు చెప్పగలుగుతారా? నేను ఇప్పుడు 5 తీసుకున్నాను, లాస్ట్ నెంబర్ ఎంత వస్తుంది నాకు? 5 తీసుకున్నాను, నంబర్ 5 తీసుకున్నాను, నంబర్ 5 తీసుకుంటే చెప్పండి. గుడ్ జయరాం గారు, గుడ్. ఇంకా నంబర్ 5 తీసుకుంటే నాకు ఎంత వస్తుందండి ఇప్పుడు చివరి నంబర్? 5 టేబుల్ వస్తుంది కదా, 45. గుడ్. కలగత గారు గుడ్, వినయ్ గారు గుడ్. సో సింపుల్. ఈ విధంగా ఎక్కడైతే నీకు 10 లెస్ దెన్ 10 అనేది 2 కాదు కాబట్టి అసలు లూప్ లో ఎంటర్ కాలేదు. సింపుల్ ఇంతే. ఓకే, ఇదంతా కూడా ఈ రోజు వైల్ లూప్ గురించి తెలుసుకున్నాం. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ వైల్ లూప్ అంటే వైల్ కండిషన్, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలంటే కండిషన్. వాట్ ఈస్ లూప్? లూప్ అంటే ఏంటి? లూప్ అంటే ఏంటి మనకు? ఎనీ రిపీటెడ్ టాస్క్ మోర్ దెన్ 1 టైమ్ ఈస్ కాల్డ్ లూప్. యా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ 1 అండ్ వైల్ 0 చెప్పగలుగుతారా? వైల్ 1 కి వైల్ 0 కి డిఫరెన్స్. అలా చెప్పొద్దండి. వైల్ 1 ట్రూనే, 0 అంటే ఫాల్సే. ఏమవుతుంది వైల్ 1 లో? ఏమవుతుంది? ఇన్ఫినిట్ లూప్ ఫామ్ అవుతుంది. ఓకే. యా, వినయ్ గారు ఇన్ఫినైట్ అనండి, బాగుంటుంది. ఇన్ఫినైట్ లూప్ అంటే అన్లిమిటెడ్ అన్నా ఓకే, కానీ ఇన్ఫినైట్ లూప్ అనండి. యా, కలగత గారు గుడ్. సో ఈ విధంగా జరుగుతుంది. సో టాస్క్ చూద్దాం. నేను ఏం చేస్తున్నాను టాస్క్? ప్రింట్ 1 to 30 నెంబర్స్ యూజింగ్ వైల్ లూప్. నాకు ఈవెన్ నెంబర్స్ మాత్రమే కావాలి, 1 to 25 మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్ మాత్రమే కావాలి. ఎలా చేస్తారో ఇంతకుముందు తెలుసుకున్నాం. ప్రింట్ ఆడ్ నెంబర్స్ యూజింగ్ వైల్ లూప్. ప్రింట్ ఆడ్ నెంబర్స్ యూజింగ్ వైల్ లూప్. ప్రింట్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10 to 20 మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్. ప్రింట్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 10 to 20 యూజింగ్ వైల్ లూప్. యా, ఇదొక టాస్క్. మళ్ళీ ఇదొక టాస్క్. జస్ట్ ఏం లేదు, మంత్స్ నేను ఎలా అయితే సండే మండే తీసుకున్నాను ఆ విధంగా చేయండి. టాస్క్ చేస్తే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుందండి. నేను చెప్పిన క్లాస్ ఎక్కడైనా మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా అక్కడ క్లియర్ అయిపోతుంది. సో ఇదండి మన ఈరోజు క్లాస్ వచ్చేసి. రేపు వచ్చేసరికి వేరే లూప్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు వైల్ లూప్ డిస్కస్ చేసాం. స్టార్టింగ్ లోని కండిషన్ చెక్ అవుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి.